Rimriji, good morning, Vestige. Good morning, all leaders. ఓకే, సెషన్లోకి వెళ్ళిపోదాం. నా వాయిస్ క్లియర్ ఉంది కదా? ఓకే, థ్యాంక్ యూ. నా పేరు చెన్నకేశవులు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను ప్రస్తుతం కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యొక్క టెస్ట్ మనీ చెప్పుకున్న తర్వాత జర్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత కొంత వెస్టీజ్ గురించి, వెస్టీజ్ నెట్వర్క్ గురించి, ఈ బిజినెస్ ఏ విధంగా చేయాలి, ఎందుకు చేయాలనే విషయం గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఎండింగ్ వరకు ఉండండి. స్టార్టింగ్ లో ఏదో బోరుగా ఫీల్ అయిపోయి మధ్యలో లెఫ్ట్ అయిపోతే ఇక్కడ ఎవరుగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చెప్పేది లాస్ట్ వరకు విన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఎంతో కొంత మీ యొక్క మైండ్ సెట్ మార్చుకొని మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంది. ఇక్కడ మనం ఎలాంటి మోసపోవాల్సిన అవసరం లేదు, లేదంటే ఏదో భారంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం మైండ్ సెట్ గాని మార్చుకున్నట్లయితే మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంది. అర్థం చేసుకోండి. ఎవరు కూడా నెగిటివ్ గా ఆలోచించకండి. నెగిటివ్ గా ఆలోచించడం వల్ల మన జీవితం ఏం మారదు. కొంచెం ఈ ఒక్కరోజు పాజిటివ్ గా తీసుకొని మీ యొక్క మైండ్ సెట్ అనేది పాజిటివ్ గా ఉంచుకోండి. లాస్ట్ వరకు ఈ జూమ్ ఎండ్ అయ్యే వరకు వినండి. ఓకేనా లీడర్స్? నా పేరు వచ్చేసి చెన్నకేశవులు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నాను. నేను ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాను. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించి అమ్మ నాన్నకు హెల్ప్ చేస్తూ నేను పీజీ వరకు చదువుకున్నాను. కష్టపడి చదివి పోలీస్ జాబ్ సాధించాను. ఇప్పటికీ జాబ్ వచ్చి 15 years అవుతుంది. లైఫ్ అయితే మారలేదు. ఎందుకంటే పోలీస్ జాబ్ అనేది అదొక బానిస బతికే. అది ఏ జాబ్ అయినా కానీ అక్కడ పెద్దగా ఇన్కమ్ ఏమి ఉండదు. నా స్టార్టింగ్ లో పోలీస్ జాబ్, నా స్టార్టింగ్ సాలరీ వచ్చేసి అక్కడ 4,000 నుంచి స్టార్ట్ అయింది, 2009 నుంచి. ఇప్పుడు నా యొక్క ఇన్కమ్ పోలీస్ జాబ్ లో 75,000. 15 years కంప్లీట్ అయింది. అర్థం చేసుకోండి, 15 సంవత్సరాలు అయినా కూడా నా లైఫ్ ఏం మారలేదు. ఇప్పటి వరకు నేను ఒక ఇల్లు కానీ ఒక ప్లాట్ కానీ కొనలేదు. ఎందుకంటే వచ్చిన జీతంతో ఫ్యామిలీ ఖర్చులకే సరిపోయింది. ఓకే, అదంతా సెకండరీ విషయం. అయితే పోలీస్ జాబ్ లో కూడా ఎన్నో కష్టాలు అనుభవించాను. నేను జాబ్ చేస్తుండగా నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నా యొక్క రైట్ లెగ్ అనేది డిస్లోకేట్ అయింది. విపరీతంగా నొప్పి వచ్చేది. నాకు వెస్టీజ్ ఆర్గానిక్ వస్తువుల గురించి, ఆర్గానిక్ సప్లిమెంట్స్ గురించి మా అత్తమ్మ, మా అప్లైనర్ అమృతం మేడం పరిచయం చేసింది. ఈ వెస్టీజ్ గురించి నాకు అమృతం మేడం అని మా అత్తమ్మ పరిచయం చేసింది. ఈ వెస్టీజ్ అనే ఆర్గానిక్ సప్లిమెంట్స్ వాడుకో, నీ యొక్క హెల్త్ బాగుంటది, చాలా ఇబ్బంది పడుతున్నావు కదా అంటే నేను నమ్మలేదు. అంత తొందరగా ఆమె చెప్పిన మాటలు నేను నమ్మలేదు. అలాగే పావని మేడం, ధనలక్ష్మి మేడం, రమేశ్చంద్ర సార్ వాళ్ళు చెప్పినా కానీ నేను అంత తొందరగా పట్టించుకోలేదు. ఎవరు చెప్పినా నమ్మలేదు. ఒక 3 నెలలు వేస్ట్ చేశాను. ఎందుకంటే వెస్టిజ్ అనేది ఒక ఫ్రాడ్, ఒక ఫేక్, ఇలాంటివి మేము చాలా చూస్తున్నాము. అంటే డిపార్ట్మెంట్ కాబట్టి నేను, నా యొక్క థింకింగ్ అలాంటిది. మొత్తం నెగటివ్ థాట్స్, మొత్తం నెగటివ్ ఆలోచనలు వచ్చాయి. అంటే ఇక్కడ డబ్బులు వస్తాయి, ప్రొడక్ట్ బాగుంటాయి అంటే నేను నమ్మలేదు. అంటే అందరిలాగా నేను కూడా ఇది ఒక ఫేక్ కంపెనీ, ఫ్రాడ్ కంపెనీ అనుకున్నాను. నా అప్లయన్స్ నాకు చాలా సార్లు ఫాలో అప్ చేశారు, అయినా కూడా ఒక 3 నెలలు టైం వేస్ట్ చేశాను. ఇక తర్వాత మా అప్లైనర్ అమృత మేడం బలవంతంతో, ఎందుకంటే రిలేషన్షిప్ కాబట్టి నాకు ఆమెనే ఈ యొక్క వెస్టీజ్ ఆర్గానిక్ సప్లిమెంట్స్ తీసుకొచ్చి ఇవ్వడం వల్ల, మీరు నమ్మడం కాదు, ఇది ఖచ్చితంగా ఫేక్ అనుకోకండి, ఇది రియల్ స్టోరీ చెప్తున్నా. నాకు జరిగిన నా యొక్క టెస్ట్ మనే చెప్తున్నాను. మీరు ఎవరు కానీ తప్పుగా ఆలోచించకండి, వాస్తవం చెప్తున్నాను. ఆమెను తీసుకొచ్చి ఇవ్వడం వల్ల ఒక 1 month వాడుకున్నాను.
డబ్బులు ఇచ్చాను, కాకపోతే నాకు నమ్మకం లేదు. ఇలాంటివి చాలా చూసినాను కదా, ఇట్లాగే చెప్తారులే అనే ఫీలింగ్ నాది. నెగటివ్ కి నెగటివ్ పర్సన్ నేను. ఎవరి మాట వినేవాడిని కాదు. అంత నాకే తెలుసు అనుకునేవాడిని. అప్పటికి 3 మంత్స్ టైం వేస్ట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ సప్లిమెంట్స్ ఇస్తే కూడా ఆమె తీసుకొచ్చి ఇచ్చినా కూడా నమ్మకంతో వాడుకోలేదు. సరే, ఈమె ఇంత తగులుకుంటుంది, మనకి ఇంతగా అడుక్కుంటుంది కదా, ఎందుకంటే నా బాధ చూస్తుంది కాబట్టి నువ్వు వాడు అంటే నాకేమవుతుందో ఏమో, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పి ఫస్ట్ నమ్మలేదు. కానీ మొత్తం మీద అయితే వాడాను. ఒక 1 మంత్ తర్వాత కొంచెం రిలీఫ్ అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ అమృత మేడం, పావని మేడం, ధనలక్ష్మి మేడం, ఇక వీళ్ళందరూ నన్ను, సార్ మీరు బిజినెస్ కూడా చేయండి సార్, మీకు చాలా బాగుంటుంది సార్, మీరు మీరు చాలా మంచిగా మాట్లాడుతున్నారు, మీకు టాకింగ్ పవర్ ఉంది, మీరు కొంతమందికి చెప్పడం వల్ల మీకు టీం వస్తుంది సార్, పెద్ద నెట్వర్క్ వస్తుంది సార్ మీరు అని ఈ విధంగా చాలా ఫాలోఅప్ చేస్తున్నారు. కానీ నేనేమో బిలీవ్ చేయట్లేదు. ఎందుకంటే శని గ్రహాలు నా తల మీద ఉన్నాయి, అప్పటికి పట్టించుకోవట్లే. ఓకే, నేను ఒక్కనే వాడతాను మేడం, నేను ఎవరికి చెప్పాను. ఏం చెప్పేవాడిని, నేను ఒక్కనే వాడతాను, నేను ఎవరికి చెప్పాను. మీరు ఒక్కరు వాడుతున్నారు కదా, మీకు తెలిసిన మీ రిలేషన్షిప్ చెప్పండి, మీ ఫ్రెండ్ సర్కిల్ చెప్పండి, మీ డిపార్ట్మెంట్ లో కూడా చాలా మందికి షుగర్ ప్రాబ్లమ్స్, కాళ్ళ నొప్పులు ఉంటాయి కదా, వాళ్ళకి చెప్పండి అని చెప్పి చెప్పినా పట్టించుకోలే. ఇక ఒక రోజు పావని మేడం, రమేశ్చంద్ర సార్ మా గురువు గారి ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇస్తే ఆ రోజు డిసైడ్ అయ్యాను. సార్ నా దగ్గర ఒక హాఫ్ మాట్లాడి మొత్తం నా మైండ్ సెట్ మొత్తం మార్చేశాడు పూర్తిగా. అప్పుడు సార్కి 2 లక్షల రూపాయలు ఇస్తున్నాయి. ఎంఎస్ఆర్ సార్కి 3 లక్షల పైన ఇన్కమ్ వస్తుంది. ధనలక్ష్మి మేడంకి 1 లక్ష రూపాయలు వస్తున్నాయి. ఇంత ఇన్కమ్ ఎలా వస్తుంది? నా ఆలోచన ఒకటే. నేను 15 సంవత్సరాలు సర్వీస్ చేస్తే నాకు అప్పుడు ఒక 35,000, జస్ట్ 35,000, ఒక 40,000 వస్తున్నాయి. 15 years సర్వీస్ చేస్తే నాకు ఇంత ఇంత ఇన్కమ్ వస్తుంది. వీళ్ళు 5 సంవత్సరాలలో 2 లక్షలు, 3 లక్షలు, 1 లక్ష, 4 లక్షలు ఎట్లా తీసుకుంటున్నారు అని ఆలోచన వచ్చేసి గురువు గారిని ఒకటి అడిగాను, ఎట్లా గురూజీ, ఎట్లా వచ్చినాయి మీకు ఈ డబ్బులు? ఇక సార్ ఒక హాఫ్ దాని గురించి మొత్తం వెస్టీజ్ సిస్టమ్ గురించి, వెస్టీజ్ నెట్వర్క్ గురించి చెప్పడం జరిగింది. తర్వాత ఇక ఆ రోజు నా మైండ్ సెట్ మార్చుకొని, ఓకే గురూజీ మీరు చెప్తున్నారు కదా, మీ మాట వింటాను, నేను కూడా చేస్తాను, నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తాను అని మాట ఇచ్చాను, కానీ వర్క్ చేయట్లే. మాట ఇచ్చాను కానీ వర్క్ చేయలే. మళ్ళీ మా అప్లైనర్ వచ్చేసి, మీరు చేయండి, మీరు చేస్తే బాగుంటది, మీరు చేయండి. పావని మేడం కానీ, అమృత మేడం, ధనలక్ష్మి మేడం, రియల్ చెప్పాలంటే స్టార్టింగ్ లో ఈ నలుగురు నన్ను చాలా చాలా బూస్ట్ ఇచ్చారు. పావని మేడం, అమృత మేడం, ధనలక్ష్మి మేడం, రమేశ్చంద్ర గురువు గారు, ఈ నలుగురు నన్ను పట్టుకునే అట్లాగే వదిలిపెట్టలే. ఎందుకంటే ఇప్పుడు మీరందరూ ఏ విధంగా నెగిటివ్ ఆలోచిస్తున్నారో, అంతకంటే నెగిటివ్ అంటే నెగిటివ్. మీరు నమ్మండి నమ్మకపోండి, రియల్ చెప్తున్నాను, నేను చాలా నెగిటివ్ పర్సన్ని. నేను ఎవరి మాట వినేవాడిని కాదు. అంతా నాకే తెలుసు అనుకునేవాడిని. ఇక చివరికుంటే ఇక 1 మంత్ అయిపోయింది, 2 మంత్స్, నెక్స్ట్ మంత్ ఇక జూన్ స్టార్ట్ అయింది. ఆ జూన్ మంత్ లో ఏమైందంటే అందరు కలిసి ఢిల్లీకి వెళ్తున్నారు, బ్రాంచ్ డైరెక్టర్ అయిన వాళ్ళు ఢిల్లీకి వెళ్తున్నారు, మీరు కూడా వస్తారా అని చెప్పి ఇక రమేశ్చంద్ర సారు, ధనలక్ష్మి మేడం వాళ్ళు, అమృత మేడం, పవన్ మేడం వాళ్ళు అప్పుడు నన్ను బలవంతంగా తీసుకొని వెళ్ళారు. నాకు ఇష్టం లేదు. తీసుకొని వెళ్ళడం వల్ల అక్కడ కంపెనీ యొక్క సిస్టమ్ మొత్తం తెలుసుకోవడం జరిగింది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే జరిగిన వాస్తవం చెప్తున్నాను. మీరు ఎవరు కానీ ఏదో అనుకోకండి. తర్వాత మీకు సిస్టమ్ గురించి కూడా వివరిస్తాను. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే మొత్తం నెగటివ్ లో ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా ఇదే విధంగా నెగిటివ్ లో ఉంటారు. ఆ నెగటివ్ ని వదిలిపెట్టండి అని మీకు గుర్తు చేస్తున్నాను. అంటే మీరు అనుకుంటారు నేనే నెగిటివ్ అని మీరు అనుకుంటారు, మీకంటే ఎక్కువ దరిద్రులు ఉన్నారని చెప్పి మీరు అనుకోండి. ఈ రోజు శని గ్రహాలు ఎవరి మీద ఉన్నాయంటే నా మీదనే ఉన్నాయి. నిజం, నేను అసలు నమ్మలేదు. నేను ఒక్కని వాడుతున్నా, ప్రొడక్ట్ బాగా అనిపిస్తున్నా, ఆయన కూడా వేరే వాళ్ళకి చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే పోలీస్ అనే ఒక ఇగో. ఇక డిపార్ట్మెంట్ ఎట్లా ఉంటుంది మీకు తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇక మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. నాకు వచ్చే లక్షల జీతం వస్తలేదు, 40,000. అక్కడ సక్సెస్ అయిన లీడర్స్ అందరూ 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు తీసుకుంటున్నారు. వాళ్ళని చూస్తున్నా, ఆయన ఫేక్ అని అనుకుంటున్నా. సరే అని చెప్పి జూన్ మంత్ లో ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ కంపెనీ మొత్తం కంపెనీ యొక్క సిస్టమ్, ఇది ఈ కంపెనీ ఎక్కడి నుంచి రన్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది,
మొత్తం సిస్టమ్ మొత్తం తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత బిలీవ్ చేశాను. అప్పుడు నమ్మిన నేను. ఎందుకంటే గౌతమ్ బాలి సారు అంటే హైదరాబాద్ నుంచి మన తెలంగాణ నుంచి ఒక 150 మందిని ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఆ 150 మంది దగ్గర ఈ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలి సార్ వచ్చి మాట్లాడడం జరిగింది. అప్పుడు నేను ఆశ్చర్యపోయినా. ఇంత గొప్ప వ్యక్తి ఈ 150 మంది దగ్గరకు వచ్చి మీటింగ్ చెప్పడం ఏంటి? అసలు నేను అక్కడనే నా మైండ్ సెట్ టోటల్ గా మారిపోయింది. ఇక ఒక 2, 3 రోజుల తర్వాత మళ్ళీ ఒకటే కమిట్మెంట్ తీసుకున్నాను. సరే, మా మా అప్లైనర్స్ అంటే అప్పుడు నా గురువు గారు అనుకోలేదు. రమచంద్ర సార్ గురించి గాని, ధనలక్ష్మి మేడం గురించి గాని, ఎవరి గురించి గాని నాకు నేనే గొప్ప అనుకుంటున్నప్పుడు. ఎందుకంటే పోలీస్. చూడండి, ఇది నేను చెప్పేది వాస్తవము. నాకు నేనే గొప్ప అనుకుంటున్నాను. వీళ్ళ గురించి అసలు నేను పట్టించుకోవట్లేదు. తర్వాత రామచంద్ర గురువు గారు, చెన్నకేశవ్, నువ్వు ప్రతిరోజు జూమ్ లో జాయిన్ అవ్వు. నువ్వు జూమ్ లో జాయిన్ అయ్యి ఈ సిస్టమ్ గురించి పూర్తిగా తెలుసుకో. ఈ ప్రొడక్ట్ గురించి నువ్వు తెలుసుకో. ఎందుకంటే జగద్గురు సారు అప్పుడు జూమ్ మీటింగ్ నడుస్తుంది. అప్పుడు 100 మంది జూమ్ మీటింగ్ మాత్రమే. ఇప్పుడు మన రామచంద్ర గురువు గారు 500 మెంబర్స్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఎవరైతే ఈ వెస్టిజ్ లో లక్షకు పైన, ఇప్పుడు ప్రస్తుతం లక్షకు పైన ఇన్కమ్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరూ ఆ 100 మంది జూమ్ లో ఉన్నారు. అప్పుడు 100% అక్షరాల నిజం ఇది. చాలా మంది లీడర్స్ అంటే ధనలక్ష్మి శంకర్ ఉండొచ్చు, మేడం వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే పావని మేడం ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా సరే మన గురువు గారు రామచంద్ర సారు జూమ్ లోనే ఉన్నారు. అప్పుడు జగద్గురు సార్ అందరికీ క్లాస్ చెప్పేటోడు. అప్పుడు నేను జూమ్ మీటింగ్ ద్వారా సిస్టమ్ మొత్తం, సబ్జెక్ట్ మొత్తం, ప్రొడక్ట్ గురించి టోటల్ గా నాలెడ్జ్ తీసుకొని ఇక నాకు తెలిసిన కొంతమందికి చెప్పడం స్టార్ట్ చేశాను. అప్పటి వరకు నమ్మలేదు. ఎప్పుడైతే జూమ్ మీటింగ్ స్టార్ట్ అయిందో రోజు రోజుకు నాకు సబ్జెక్ట్ మొత్తం తెలిసిపోతుంది. ఎందుకంటే చూడండి, ఎవరికైనా సరే చూడండి, మీరు వెస్టేజ్ సిస్టమ్ లో జాయిన్ అయినంత మాత్రం మీకు తెలియదు. దాని గురించి మీరు తెలుసుకుంటే, నేర్చుకుంటేనే తెలుసుకుంటారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఏదో హెల్త్ ప్రాబ్లం గురించో, లేకపోతే ఇంట్లో వాడే వస్తువుల గురించో వాడుతున్నారు. బాగుంది. కానీ వేరే వాళ్ళకి చెప్పాలంటే మీకు సిస్టమ్ గురించి కానీ, ఈ ప్రొడక్ట్ గురించి కానీ, ఈ బిజినెస్ గురించి కానీ మీకు తెలియకపోతే ఎలా చెప్తారు? సేమ్ నా పరిస్థితి అదే. అంతవరకు నమ్మలేదు. ఎప్పుడైతే జూమ్ కనెక్ట్ అయ్యానో గొప్ప గొప్ప లీడర్స్ అందరూ మాట్లాడుతున్నారు. వాళ్ళ యొక్క సక్సెస్ జర్నీ చెప్తున్నారు. అప్పుడు విన్న తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇదా? వెస్టిజ్ అనే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇదా? అంతవరకు నాకు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే తెలియదు. ఈ బిజినెస్ అంటే తెలియదు. ఇది ఒక ఫేక్ కంపెనీ, ఇది ఉంటుందో పోతుందో అనే ఆలోచనలో ఉన్నాను. కాకపోతే వస్తువులు అయితే బాగున్నాయి. ఉంటుందో నా మనసులో అనుకుంటున్నా. ఎవరేం చెప్పినా అప్పటి వరకు మాత్రం వాళ్ళ మాట మాట్లాడుతున్నా కానీ మనసు ఒప్పుకోవట్లే, అసలు పట్టించుకోలే. ఎప్పుడైతే ఒక 1 వీక్ జూమ్ లోకి వచ్చానో ఆ తర్వాత ఇక స్టార్ట్ చేశాను. సరే, నాకు తెలిసిన వాళ్ళకి కొంతమంది చెప్పదామని స్టార్ట్ చేశాను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లోనే చాలా మంది పేషెంట్స్. ఎందుకంటే నాకు నడుము దగ్గర డిస్లోకేట్ అయింది, నా రైట్ లెగ్. పెద్ద యాక్సిడెంట్. మొత్తం రైట్ లెగ్ అనేది ఇట్లా ఫోల్డ్ అయ్యేది కాదు, బ్లడ్ క్లాట్ అయ్యి ఉండేది, విపరీతంగా పెయిన్ వచ్చేది. నాకు 2 మంత్స్ తర్వాత కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. మొత్తం ఒకేసారి తగ్గలేదు, నాకు రిలీఫ్ అనిపిస్తుంది. తర్వాత మా భార్యకి ఆ పీరియడ్ సమయంలో కడుపు నొప్పి విపరీతంగా వచ్చేది. ఆమెకు వాడిపించాను. మా అమ్మకి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉండే, మా అమ్మకి ఇచ్చాను. మా నాన్న కూడా సేమ్ కాలు ఇరిగిపోయింది. ఆయన కూడా కాల్షియం, గ్లూకోజమైన్, నోని, ఫ్లాక్సైల్, ప్రోటీన్ పౌడర్ ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయనకు బాగైంది. ఇలా మా ఇంట్లోనే నలుగురం వాడిన తర్వాత మంచి రిజల్ట్ వస్తుంది. ప్రొడక్ట్ చాలా బాగా పనిచేస్తున్నాయి. నా మనసులో ఏమనుకున్నానంటే నేను బిజినెస్ చేస్తాను అనుకోలే. నేను ఏమనుకున్నాను, ఈ వెస్టేజ్ బిజినెస్ చేస్తాను అసలు అనుకోలే. నేను కళలో కూడా అనుకోలే. కాకపోతే నాకు బాగైంది కదా. నాకు తెలిసిన ఎంతో మంది ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ తోన చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కొంతమంది వెయిట్ పెరిగి, కొంతమంది మోకాల నొప్పులతోన, కొంతమంది షుగర్ ప్రాబ్లంతోన, కొంతమంది హై బీపీ, కొంతమంది లో బీపీ. ఈ విధంగా ఎంతో మంది నాకు, నా చుట్టుపక్కల నా సరౌండింగ్ లో ఎంతో మంది నాకు తెలుసు. అప్పుడు అనిపించింది, వాళ్ళు నమ్మని నమ్మకపోని నాకైతే బాగైంది కదా. నేను బిజినెస్ చేయాలని చెప్పలేదు, రియల్ గా చెప్తున్నాను, నేను బిజినెస్ చేయాలని చెప్పలేదు.
వీళ్ళకు వంటుంటే ఎంత బాగుందని చెప్పి అందరూ చాలా మంది ఒకటి నెలలో దగ్గర దగ్గర ఒక 20 మందికి ఇప్పించాం సప్లిమెంట్స్. అందరికి హెల్త్ పరంగానే జూన్ నెల మొత్తము దగ్గర దగ్గర 20-30 మందికి ఇప్పిస్తే జూలై నెలలో బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. చూడండి ఎంత స్పీడ్గా అయిపోయాను. బ్రాంచ్ డైరెక్టర్ అయితే అప్పుడు 2022 జూలై నేను బ్రాంచ్ అయిన తర్వాత నా ఇన్కమ్ 15,700 చేంజ్ ఉంది. అప్పుడు డైరెక్టర్ బోనస్ జస్ట్ 4% ఉండే. నేను అసలు ఆశ్చర్యపోయినా. ఎందుకంటే నాకు అంతవరకు బిజినెస్ చేయాలని ఆలోచన లేదు. కాకపోతే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అంతే. జస్ట్ 1 మంత్ లోనే డైరెక్టర్ అయిపోయిన తర్వాత 15,000 ఇన్కమ్ వస్తే ఆ టైంలో నాకు డబ్బు అంటే చాలా చాలా అవసరం. అన్ని అప్పులలో ఉన్నా. పోలీస్ డిపార్ట్మెంట్ అని పేరుకు కానీ చాలా అప్పులలో ఉన్నా. ఎందుకంటే చాలా లోన్లు పెట్టేశాను. 20 లక్షలు లోన్ పెట్టేస్తే నెలకు 44,000 ఈఎంఐ కట్ అవుతుంది. డబ్బులు చాలా అవసరం. కానీ అప్పుడు అనిపించింది ఆ 15,000 ఇన్కమ్ వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా చేయాలి వెస్టేజ్ అనే ఫీలింగ్ వచ్చింది. కానీ జూలై నెల మళ్ళీ చేస్తే వర్క్ చేశాను. ఆగస్టు నెల తర్వాత నేను మళ్ళీ ఆపేశాను. నా దరిద్రం శనిగ్రహాలు అనేది నాకు పూర్తిగా ఓలే. ఎందుకు వదిలిపెట్టలేదంటే అది కూడా చెప్తాను మీకు. ఎందుకు వదిలిపెట్టానంటే ఎస్ఐ జాబులు పడ్డాయి. నేను అప్పటి వరకే ఎస్ఐ జాబులు 3 సార్లు మిస్ అయినా. క్యాస్ట్ పరంగా 4 మార్కులతోన 5 మార్కులతోన ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యి ఈ విధంగా 3 సార్లు ఎస్ఐ జాబ్ మిస్ అయ్యాను. చాలా కష్టం. నా గోల్ ఉండే నేను ఖచ్చితంగా ఎస్ఐ అవ్వాలని చెప్పి నాకు ఒక గోల్ ఉండే. 3 సార్లు మిస్ అయినా ఈసారి అయినా సరే ఖచ్చితంగా మళ్ళీ ఎస్ఐ జాబ్ కొట్టాలని చెప్పి మళ్ళీ నా దరిద్రం నా మైండ్ సెట్ అనేది మళ్ళీ జాబ్ సైడ్ వెళ్ళిపోయింది. ఇక్కడ జస్ట్ నెల రోజులు కష్టపడితే 15,000 వచ్చినా గానీ అప్పటి వరకు నా మైండ్ సెట్ వెస్టేజ్ చేయాలని ఉన్నది. తర్వాత మళ్ళీ మార్చుకొని అటు జాబ్ సైడ్ మార్చుకున్నాను. కాకపోతే వెస్టేజ్ ని మర్చిపోలే. జూమ్ లో జాయిన్ అయితేనే ఉన్నాను. మా గురువు గారు ప్రతిరోజు నాకు ఫోన్ చేయాలి. రామచంద్ర సారు ప్రతిరోజు ఫోన్ చేసి జూమ్ లో జాయిన్ అవ్వాలి జీ, జూమ్ లో జాయిన్ అవ్వు. 4:30 లేదంటే 5 o'clock ఖచ్చితంగా ఫోన్. ఆ విధంగా జూమ్ లో జాయిన్ అవుతున్నా గానీ దృష్టి మొత్తము జాబ్ సైడ్ వెళ్ళిపోయింది. 6 నెలలు వర్క్ చేయలేదు. 6 నెలలు మళ్ళీ వెస్టేజ్ లో నేను ఇక వర్క్ చేయడం బంద్ చేసిన. కాకపోతే ఎవరికో ఒకరికి చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. ఈ మధ్యలో 1 మంత్ లో కొంతమందికి చెప్పి సప్లిమెంట్స్ ఇప్పించాను కదా, వాళ్ళు మాత్రం కంటిన్యూగా వాడుతూనే ఉన్నారు ప్రతి మంత్. కానీ ప్రతి మంత్ నా చెక్ 10,000 కంటే తక్కువ వస్తలేదు. మళ్ళీ అక్కడ డబ్బులు వస్తున్నాయి, అయినా కూడా నేను బిలీవ్ చేస్తలేను. నా మైండ్ సెట్ ఎక్కడ ఉంది? జాబ్ సైడ్ ఉంది, ఎస్ఐ జాబ్ సైడ్ ఉంది. ఎందుకంటే అంతవరకు జాబ్ అనే ఫీలింగ్ లో ఉన్నా కదా. నేను ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ ని, నేను ఇంకా ఎస్ఐ కావాలనే ఫీలింగ్ లో ఉన్నా. కానీ ఈ నెట్వర్క్ పెంచుకుంటే ఈ నెట్వర్క్ లో నేను లక్షలలో డబ్బులు సంపాదిస్తాను, నేను కొంతమందికి జీవితం ఇస్తాననే విషయం నాకు అప్పటికి ఇంకా నా మైండ్ సెట్ మారతలేదు. 6 నెలలు టైం వేస్ట్ చేశాను. కానీ ఒక్కటి మాత్రం నిజం, 2022 జూలై నుంచి ప్రతి మంత్ 10,000 పైన నా ఇన్కమ్ వచ్చింది. మళ్ళీ నేను వర్క్ చేయకపోయినా జస్ట్ పార్ట్ టైం గా నాకు ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి చెప్పేవాడిని. కానీ ఒక్కటి నేను చేసింది మంచి పని ఏంటంటే, ఒక్కటే నెలల, మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక్కటే నెలల కంపెనీ సిస్టమ్ గురించి, కంపెనీ ప్రొడక్ట్ గురించి, ఏ ప్రొడక్ట్ దేనికోసం వాడాలి, ఏ సప్లిమెంట్స్ దేనికి వాడాలి, ఏ హెల్త్ ప్రాబ్లం కి ఏ సప్లిమెంట్స్ ఇవ్వాలనేది ఒక్కటే నెలలో నేర్చుకున్నాను. ఒక్క నెలలో పూర్తి యుద్ధం మొదలు పెట్టినట్లుగా 2 డైరీలు రాసి పెట్టాను. సపోజ్ షుగర్ కి ఏమి ఇవ్వాలి, బీపీకి ఏమి ఇవ్వాలి, పిల్లలు పుట్టకపోతే ఏమి ఇవ్వాలి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కి ఏమి ఇవ్వాలి. నేను అప్పటికి ఒక డాక్టర్ మాదిరి అయిపోయాను. పూర్తిగా నేర్చుకున్నాను దాని గురించి. సిస్టమ్ మొత్తం నా గుప్పిట్లో పెట్టుకున్నట్లు మొత్తం నేర్చుకొని పెట్టుకున్నా అప్పుడే, జస్ట్ 1 మంత్ లోనే. కాకపోతే ఏం చేస్తున్నా, వర్క్ చేయట్లేదు. ఎందుకు? ఎస్ఐ జాబ్. ఆ 6 నెలలు ఎస్ఐ జాబ్ కోసం ట్రై చేస్తే మళ్ళీ అక్కడ సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత ఇంకో ఏమనిపిస్తుంది, ఖచ్చితంగా జాబే చేయాలని ఫీలింగ్ వస్తుంది. తీరా చూస్తే ఎస్ఐ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ మిస్ అయిపోయింది. అన్ని పాస్ అయినా ఇంగ్లీష్ పోయింది. ఎందుకంటే కొంచెం ఏంటంటే అటు లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ మూమెంట్ లో ఏమైందంటే, చెన్నకేశవ్జీ జాబ్ అనేది ఒక బానిస బతుకు, నీకు అర్థం అవ్వట్లేదని చెప్పి గురువు గారు మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ చెప్పడం జరిగింది. నువ్వు ఎందుకు తప్పుకుంటున్నావు, ఎందుకు కనిపించడం లేదు?
నేను జస్ట్ జూలైలో బ్రాంజ్ అయ్యాను కదా, మళ్ళీ ఆగస్టులోనే సిల్వర్ అయ్యాను. అప్పుడు ఇక సిల్వర్ తోనే అక్కడే అయిపోయింది, చేసుకొని పని చేసిన. మీరు ఇదంతా ఏం చేయాలని మీకు నెక్స్ట్ చెప్తాను, జస్ట్ నా జర్నీ మాత్రం చెప్తున్నాను. ఒక 10 minutes తర్వాత మీరు ఏం చేయాలని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. నేను స్టార్టింగ్ లో ఎంత నెగిటివ్ పర్సన్ అనేది మీకు తెలియాలని మీకు చెప్తున్నాను. మీకు అలాగ అనిపిస్తుంది, ఎందుకంటే ఎవరు వినరు. చాలా మందికి చెప్పినా పట్టించుకోరు, వినరు, ఇవన్నీ వేస్ట్. నన్ను ఎంతో మంది డిపార్ట్మెంట్ లో కాళ్ళు బట్టి బ్యాక్ లాగిన వాళ్ళే, ఒక్కరు కూడా ఎంకరేజ్మెంట్ చేయలే. చాలా మంది నెగిటివ్ మాట్లాడిన వాళ్ళే. ఈ సిస్టమ్ గురించి ఎంత క్లియర్ గా కూర్చొని గంట 2 గంటలు చెప్పినా పట్టించుకోలే. ఎందుకంటే వేస్ట్, ఫేక్, డబ్బులు కట్టేది లేదంటే కూడా ఎవరు నమ్మలేదు. సరే, ఇక 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఏమైంది, అప్పటికే నేను పూర్తిగా వర్క్ చేయడం లేదు కదా. నాకు వచ్చినటువంటి టీం మొత్తం మళ్ళీ కొలాప్స్ అయిపోయింది. 6 months తర్వాత మళ్ళీ కొలాప్స్ అయిపోయింది. అప్పుడు రమచంద్ర సార్ వచ్చి, చెన్నకేశవ్, నువ్వేం బాధపడకు, మళ్ళీ టీం వస్తుంది, నువ్వు నిలబడు, నువ్వు ఒక్కడు నిలబడితే నీ టీం మళ్ళీ వస్తుంది. అంతకు ముందు కూడా ఎన్నో సార్లు పావని మేడం కానీ, ధనలక్ష్మి మేడం కానీ, వాళ్ళందరూ కూడా చాలా సార్లు ఫాలో అప్ చేశారు నాకు. కానీ వాళ్ళ మాట పట్టించుకునేవాడిని కాదు నేను. ఎందుకంటే ఊరికే మళ్ళీ మళ్ళీ మీటింగ్ లో రమ్మంటారు. ఈ మీటింగ్ లకు ఎవరు పోతారనే ఫీలింగ్ నాది. ఎందుకంటే ఆ మీటింగ్ లకు పోతే నీ మైండ్ సెట్ మారుతుంది, నువ్వు సిస్టమ్ లో ఉంటావని వాళ్ళ ఉద్దేశం ఉండొచ్చు. అప్పుడు కానీ నేనేంటంటే నమ్మేవాని కాదు. రమేష్ సార్ కూడా చాలా సార్లు, కొన్ని వన్ డే ట్రైనింగ్ ఉంది నువ్వు రా ఇక్కడికి, వన్ డే మీటింగ్ ఉంది నువ్వు రా ఇక్కడికి అంటే, ఏంది ఈ సార్ ఊరికే మళ్ళీ మళ్ళీ మీటింగ్ అంటాడని. కానీ మీటింగ్ పోతే ఏమొస్తుంది అనేది నాకు తర్వాత తెలిసింది. మనం వన్ డే ట్రైనింగ్ కానీ, వన్ డే మీటింగ్ లకు పోవడం వల్ల అక్కడ కొంతమంది సక్సెస్ అయిన లీడర్స్ ఉంటారు, వాళ్ళ యొక్క సక్సెస్ జర్నీ తెలుసుకుంటాము. మనం ఏ విధంగా వేరే వాళ్ళకి చెప్పాలన్న విషయం తెలుసుకుంటాం అన్నది నాకు తర్వాత అర్థమైంది. ఇక 6 months తర్వాత టీం కొలాప్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేశాను. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసి మళ్ళీ రీబ్యాక్ అయిపోయా. అంతవరకు చెక్ మొత్తం ఒక 3 నెలలు పూర్తిగా చెక్ రాలే. జస్ట్ 2,000, 3,000, 2,000, 3,000, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ వచ్చే 10,000 కూడా పడిపోయింది. నాకు డబ్బులు అప్పుడు అవసరం ఉన్నాయి. 10,000 బాగా వస్తుండే, ఇల్లు గడిచిపోయేది. ఆ 3 నెలలు ఒక్కసారి నాకు ఈ వెస్టేజ్ ఇన్కమ్ పడిపోయిన తర్వాత చాలా బాధలు వచ్చేసినాయి. తర్వాత మళ్ళీ గురువు గారి మాటలు విని సబ్జెక్ట్ మళ్ళీ ఇంకా చాలా నేర్చుకోవాలని చెప్పి ఈ సిస్టమ్ మొత్తం ఫాలో అప్ అవుతూ, కొత్త వాళ్ళని చేస్తూ, హోమ్ మీటింగ్లు చేస్తూ, ఈ విధంగా నా యొక్క నెట్వర్క్ పెంచుకొని ప్రస్తుతం నేను బ్రాంజ్ నుంచి సిల్వర్, సిల్వర్ నుంచి గోల్డ్, గోల్డ్ నుంచి స్టార్, తర్వాత కార్ ఫండ్, లైఫ్ టైం కార్ ఫండ్ అచీవ్ అవ్వడం. ఇప్పుడు ప్రస్తుతం డైమండ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను, జస్ట్ పార్ట్ టైం గా చేస్తూ. ఇప్పటికి కూడా జస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తూ, ఒక హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తూ, ఇక్కడ పార్ట్ టైం గా వెస్టిజ్ లో చేస్తూ కూడా డైమండ్ డైరెక్టర్ లెవెల్ ఉన్నాను. ఇప్పుడు నేను లైఫ్ టైం కార్ ఫండ్ అచీవ్మెంట్ సాధించాను. చూడండి ఫ్రెండ్స్, ఒకటి నేను చెప్పేది వాస్తవం చెప్తున్నాను, వెస్టిజ్ అనేది నిజంగా నాకు దేవుడిచ్చిన వరమే. మీరు ఏమైనా అనుకోండి, నేను చెప్పేది మీకు సోది అనిపించవచ్చు, లేకపోతే ఇదంతా కల్పితం అనుకుంటే నేనేం చేయలేను. కానీ గత 6 నెలల నుంచి నాకు వెస్టీజ్ లో ప్రతి మంత్ 50,000 పైన ఇన్కమ్ వస్తుంది. 6 నెలల నుంచి నేను ఏం చేస్తే వచ్చింది, నేను చేసింది ఏం లేదు ఇక్కడ. నేను కానీ ప్రతి మంత్ నేను నాకు అవసరం ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు, అది హోమ్ నీడ్ కానీ, హెల్త్ కేర్ కానీ, అగ్రికల్చర్ కానీ, నాకు అవసరం ఉన్నాయి కొన్ని రకాల నిత్యావసర వస్తువులు ప్రతి మంత్ ఒక 3,500 వస్తువులు షాపింగ్ చేసేవాడిని. ప్రతి మంత్ 2 తారీఖు నుంచి 14 తారీఖు లోపలనే షాపింగ్ చేసేవాడిని. ఇప్పటికీ జూన్ వస్తే నా యొక్క వెస్టీజ్ జర్నీ 24 నెలలు, 2 సంవత్సరాలు అవుతుంది. ఈ జూన్ వస్తే నాకు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 24 నెలలలో ప్రతి నెల నేను 3,500 వస్తువులు నేను షాపింగ్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు కౌంట్ చేసుకోండి, 3,500 ఇంటూ 24 ఎంత అవుతుంది? 84,000 అవుతుంది. అంటే
నేను నా అవసరానికి వెస్టీజ్ అనే ఆర్గానిక్ షాప్ లో 84,000 రూపాయలు ఖర్చు చేశాను. దేనికోసం ఖర్చు చేశాను? నాకు నిత్యావసరంగా అవసరం ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు మాత్రం వాడుకున్నాను. అంటే డిమార్ట్, సూపర్ మార్కెట్, కిరాణా షాప్ లో అక్కడ కొనుక్కుంటా ఈ వెస్టీజ్ అనే షాప్ లో షాపింగ్ చేసుకున్నాను. నేను ఖర్చు పెట్టింది 84,000 కానీ నాకు వెస్టీజ్ లో వచ్చిన డబ్బులు ఎంత తెలుసా? వెస్టీజ్ కంపెనీలో నాకు బోనస్ రూపంలో వచ్చిన డబ్బులు ఎంత అంటే 4,77,000. అర్థం చేసుకోండి, నేను ఎవరికి ఫేక్ చెప్పట్లేదు, నేను వాస్తవం చెప్తున్నాను. మీకు చెప్తాను ఈ ఇన్కమ్ ఎలా వస్తుందని కూడా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒక క్లారిటీ ఇస్తాను. మీరేం చేయాలో కూడా మీకు చెప్తాను. మీరు లాస్ట్ వరకు ఉంటే 100% మీరేం చేయాలో మీకు తెలిసిపోతుంది. అర్థం చేసుకోండి. మరి 84,000 ఖర్చు పెడితే నాకు 4,70,000 వచ్చినాయంటే ఎక్స్ట్రాగా 3,93,000 నేను బోనస్ రూపంలో పొందినాను. మరి ఇన్ని రోజులు మనం నిత్యావసరంగా వస్తువులు ఎన్నో షాపులలో షాపింగ్ చేస్తున్నాం. మనకు వచ్చినప్పటి నుంచి సబ్బులు, పేస్టులు, వంట నూనె, హెయిర్ ఆయిల్, రకరకాలుగా ఎన్నో మెడిసిన్స్ అన్ని కూడా కిరాణం షాప్ లో, మెడికల్ షాప్ లో వాడుతున్నాం. ఏ రోజైనా మన అకౌంట్ లోకి రిటర్న్ డబ్బులు పోనీ వస్తాయా? రావు. ఒకటి మీరు అర్థం చేసుకోండి, ఈ మనిషి బ్రతికినన్ని రోజులు నిత్యావసర వస్తువులు వాడతాడా వాడడా? ఇది ఒక్కటే మీరు క్వశ్చన్ వేసుకోండి. మనిషి బ్రతికినన్ని రోజులు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా రావా? క్వశ్చన్. రైతు అనే వ్యక్తి అగ్రి అగ్రికల్చర్ లో ఎరువులు వాడతాడా వాడడా? మరి చూడండి, ఇంట్లో వాడే నిత్యావసర వస్తువులు, అలాగే హెల్త్ కు సంబంధించినటువంటి హెల్త్ సప్లిమెంట్స్, అగ్రికల్చర్ ఆర్గానిక్ ఎరువులు, ఇవన్నీ కూడా వెస్టీజ్ అనే ఆర్గానిక్ షాప్ లో లభిస్తాయి. నేను చేసింది ఏమంటే బయట షాప్ లో కొనకుండా ఈ వెస్టీజ్ అనే ఆర్గానిక్ షాప్ లో షాపింగ్ చేసినందుకు, షాపింగ్ చేస్తూ నాకు తెలిసిన కొంతమందికి చెప్పడం ద్వారా బోనస్ రూపంలో 3,77,000 నేను 93,000 నేను తీసుకున్నట్లే కదా. పోనీ నా ఒక్కరికి అనుకుంటున్నారా మీరు? నా ద్వారా వెస్టీజ్ పర్చేజ్ చేసిన వాళ్ళందరికీ చూడండి, ఇప్పుడు 1,000 నుంచి 40,000 వరకు, 1,000 నుంచి 40,000 వరకు 50 మందికి నా ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఏం చేస్తే వచ్చింది? వాళ్ళు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేశారా? లేదు. వెస్టీజ్ లో జాయిన్ అవ్వడానికి ఏమైనా డబ్బులు కట్టింది? లేదు. వాళ్ళకు అవసరం ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు వాడుకున్నందుకు 1,000 రూపాయలు, 2,000 ఒకరికి, 3,000 ఒకరికి, 5,000 ఒకరికి, 10,000 ఒకరికి, 15,000, 30,000, 40,000 వరకు 50 మందికి వస్తున్నాయి ఇప్పుడు. మరి నేను పోలీస్ జాబ్ చేసుకుంటూ ఎవరికైనా 100 రూపాయలు నా జీతం నుంచి ఇస్తానా? ఇవ్వలేను నేను. ఎవరు ఇవ్వరు. మరి నేను ఒక్కనే ఇంత గ్రేట్ గా ఫీల్ అయితే, ఇప్పుడు మన రామచంద్ర గురువు గారు 5 లక్షలు, 6 లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఎంఎస్ఆర్ గారు 13 లక్షలు తీసుకున్నారు. వాళ్ళు ఎంతమంది లైఫ్ ఇవ్వచ్చు? అవునా కదా? నేనేమంటున్నా అంటే, నా యొక్క మైండ్ సెట్ ఎక్కడ మారింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెస్టీజ్ లో పూర్తిగా వర్క్ చేయడానికి ఎక్కడ ఇష్టపడ్డాను, ఎక్కడ నా మైండ్ సెట్ మారిందంటే, ఇక్కడ 3 జనరేషన్ ప్లాన్ ఉందనేది తెలుసుకున్న తర్వాతనే నేను ఇక్కడ వర్క్ చేయాలి అని డిసైడ్ అయినా. ఇది వాస్తవం. 3 జనరేషన్ ప్లాన్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, అనుకోకుండా అకస్మాత్తున చనిపోయినా అనుకోండి, నా జాబ్ మా భార్యకి ఇస్తారా? ఇవ్వరు. ఒకవేళ ఇచ్చిన గానీ, ఇప్పుడు నాకు 70,000 వస్తున్నాయి కదా, ఆ 70,000 జీతం ఇవ్వరు. ఆమెకి ఏదో 10,000 వచ్చేటటువంటి ఏదో ఒక పోస్ట్ ఇస్తారు. పోనీ ఆ 10,000 జీతం వచ్చినా గానీ ఆమె వర్క్ చేయకుండా, ఆ ఆఫీస్కి వెళ్ళకుండా, ఆ డ్యూటీ చేయకుండా జీతం ఇస్తారా? ఇవ్వరు. ఏ జాబ్ అయినా గానీ అక్కడ వెళ్ళి వర్క్ చేస్తేనే, ఆ డ్యూటీ చేస్తేనే జీతం ఇస్తారు కదా. మరి వెస్టీజ్ లో ఏంటంటే, ఈ రోజు నా నెట్వర్క్ నేను ఒక్కని స్టార్ట్ అయ్యి ఒక్కని నిలబడితే, ఎందుకంటే మొత్తం శనిగ్రహాలు నా చుట్టూ ఉన్నా గానీ అయినా కూడా నా అప్లైనర్స్, నా మెంటర్స్ వాళ్ళందరూ నిలబెట్టారు. ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. నా 3 తరాల వరకు నేను రుణపడి ఉంటాను. ఎవరికంటే నాకు ఈ సిస్టమ్ పరిచయం చేసినటువంటి అమృత మేడంకి, పావని మేడంకి, ధనలక్ష్మి మేడంకి, మా మెంటర్
నా నాకు దేవునితో సమానమైనటువంటి మా రామచంద్ర గురువు గారికి నేను 3 తరాల పాటు ఉంటాను. మీరు నమ్మండి నమ్మకపోండి, 100% నిజం చెప్తున్నాను. ఖచ్చితంగా నేను జాబ్ అయినా బంద్ చేస్తాను కానీ టెస్టిజ్ మాత్రం చేయకుండా ఉండను. తెలుసా, చెప్పాను కదా 3 తరాల భవిష్యత్ అని. 3 తరాల భవిష్యత్ అని ఎట్లా అంటే, నేను చనిపోయినా గానీ ఇదే నెట్వర్క్ నా భార్యకి వెళ్తది. ఈ రోజు నాకు 50,000 వెస్టిజ్లు వస్తున్నాయంటే నెక్స్ట్ మంత్ మా భార్యకి వెళ్ళిపోతాయి. ఈ రోజు నేను చనిపోయినా, ఒకవేళ మా భార్య చనిపోయినా కానీ మా కొడుకు వెళ్ళిపోతుంది. ఈ రోజు నాకు పోలీస్ జాబ్ ఉండొచ్చు, కానీ నా కొడుకుకు జాబ్ రాదు. వస్తుందని గ్యారెంటీ ఉందా? లేదు కదా. ఈ రోజుగా నేను బ్రతుకున్నప్పుడు కొంత నెట్వర్క్ తయారు చేసి 1,00,000 2,00,000 ఇన్కమ్ తీసుకొని నేను చనిపోయినా కానీ నా ఫ్యామిలీకి సెక్యూర్ లైఫ్ ఉందా లేదా? మెల్లగా వస్తుంది. ఇప్పుడే రాకపోయినా పర్లేదు, ఇంకా 5 సంవత్సరాలకు నాకు నెట్వర్క్ రాదా? 5 సంవత్సరాలకు నేను 2,00,000 3,00,000 తీసుకోలేనా అనే కాన్సెప్ట్ పెట్టుకొని నేను వర్క్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, చేయవలసింది ఏం లేదు. మీకు కొంత సబ్జెక్ట్ కూడా వివరిస్తాను. వెస్టేజ్ లో మనం ఏం చేయాలి చూడండి. ఒక్క విషయాన్ని మీరు ఒక్క విషయాన్ని మీరు ఇక్కడ మనం గమనించాలి. మనము వెస్టేజ్ లో ఏం చేయాలంటే, మనం మనకు అవసరం ఉన్న నిత్యావసర వస్తువులన్నీ, ఎగ్జాంపుల్ గా నిత్యావసర వస్తువులు ఏం అవసరం ఉంటాయి మనకు ప్రతి నెల? ఒకసారి మీరు ఊహించుకోండి. సబ్బులు, పేస్టులు, వంట నూనె, హెయిర్ ఆయిల్, హెయిర్ షాంపూలు, హెయిర్ షాంపూ, వంట నూనె, టీ పౌడర్, రకరకాల నిత్యావసర వస్తువులను మనకు అవసరం కదా. ఇవే వస్తువుల్ని మనం డిమార్ట్, సూపర్ మార్కెట్, కిరాణా షాప్ లో తెచ్చుకొని వాడుకుంటున్నామా లేదా? అక్కడ డిమార్ట్, సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేసే బదులు ఎగ్జాంపుల్ గా ఈ వెస్టీజ్ అనే ఆర్గానిక్ షాప్ లో షాపింగ్ చేసినట్లయితే మన లైఫ్ మార్చుకునే ఆపర్చునిటీ ఉంది. వెస్టీజ్ అనే ఆర్గానిక్ షాప్ లో లభించే కొన్ని రకాల వస్తువులన్నీ కూడా మన అవసరం నిమిత్తం బయట మార్కెట్ లో, అంటే సూపర్ మార్కెట్, డిమార్ట్, కిరాణా షాప్ లో లభించేటటువంటి, అక్కడ అక్కడ కూడా సేమ్ షాంపూలు ఉంటాయి, సబ్బులు ఉంటాయి. అక్కడ కొనకుండా ఈ వెస్టీజ్ అనే ఆర్గానిక్ షాప్ లో షాపింగ్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు 3 తరాల భవిష్యత్తు ఉంది. అది ఎలా తెలుసుకుందాం చూడండి. వెస్టీజ్ ఆర్గానిక్ షాప్ లో అన్ని ఆర్గానిక్ వస్తువులు ఉంటాయి. ఇక్కడ ఎలాంటి కెమికల్ వస్తువులు లేకుంటాయి. ఇది ఆర్గానిక్ కంపెనీ కాబట్టి ఆర్గానిక్ వస్తువులు వాడితే మనకు ఆరోగ్యం వస్తుంది. అదే ఎన్ని రోజులు మనం బయట మార్కెట్ లో ఎన్నో రకాల వస్తువులు వాడుతున్నాం, అవన్నీ కెమికల్ మిక్స్డ్ కాబట్టి అవి వాడుకోవడం వల్ల మనకు ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేనేమంటున్నా అంటే, మీకు అవసరం ఉన్న, అది ఒక వస్తువా, 2 వస్తువుల, 3 వస్తువుల, మీకు అవసరం ఉన్నవి మాత్రమే ఈ వెస్టీజ్ షాప్ లో తెచ్చుకొని వాడుకోండి. ఎందుకంటే ఇక్కడ 450 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. హోమ్ నీడ్, హెల్త్ కేర్, అగ్రికల్చర్, బ్యూటీ కేర్, మీకు ఏది అవసరం ఉంటే అది ఈ వెస్టీజ్ అనే ఆర్గానిక్ షాప్ లో తెచ్చుకొని వాడుకోండి. ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా వస్తుంది. మీరు అనుకుంటారు బయట మనకు తక్కువ ధరకు వస్తున్నాయి కదా అనుకుంటారు. అవన్నీ కెమికల్ వస్తువులు కాబట్టి కెమికల్ వస్తువులు వాడితే ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చూడండి, ఇక్కడ వెస్టీజ్ అనే ఆర్గానిక్ షాప్ లో మనం షాపింగ్ చేస్తూ మనం వస్తువులు వాడితే ఆరోగ్యంతో పాటు ఆదాయం వస్తుంది చెప్తాను కదా. మరి బయట కిరాణా షాపు, డిమార్ట్, సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేస్తే మనకి ఏం లాస్ ఉందో తెలుసా మీకు? బయట డిమార్ట్, సూపర్ మార్కెట్ లో మనం షాపింగ్ చేయడం వల్ల ఎవరో మధ్యవర్తులందరూ బాగుపడుతున్నారు. అంటే మనం ఇన్ని రోజులుగా నిత్యావసర వస్తువులు బయట మార్కెట్ లో తెచ్చుకొని వాడితే డీలరు, హోల్సేల్, రిటైలరు, టీవీ యార్డ్ వాళ్ళందరూ బాగుపడుతున్నారు. కానీ షాపింగ్ చేసిన మనం బాగుపడ్డామా? ఏ రోజున ₹1 వచ్చిందా? కొన్ని వస్తుందా? మనకు ₹1 అయినా రిటర్న్ వచ్చిందా? వస్తాయా? ఆలోచించండి. ఒక్క విషయం అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్, ఏదైనా ఒక వస్తువు కంపెనీలో తయారయ్యేటప్పుడు 40% తయారవుతుంది. కానీ అది మన వరకు వచ్చే వరకు, కస్టమర్ వరకు వచ్చే వరకు 100% అవుతుంది.
మరి 40% కంపెనీ వాళ్ళు తీసుకుంటే మిగిలిన 60% ఎక్కడ పోతుంది? ఈ మధ్యవర్తులు, డీలర్, హోల్సేల్, రీటైలర్, టీవీలో ఆడిచ్చే వాళ్ళందరికీ వెళ్ళిపోతుంది. అర్థం చేసుకోండి. మరి కొన్నవాడికి ఏమైనా కొంచెమైనా బెనిఫిట్ ఉందా? అందుకే నేనేం చెప్తున్నానంటే, వెస్టీజ్ అనే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీలో షాపింగ్ చేస్తే మధ్యవర్తులు ఎవరు ఉండరు. మధ్యవర్తులు ఎవరు ఉండరు. ఆ మధ్యవర్తులకు వెళ్ళే ఇన్కమ్ వెస్టీజ్ షాప్ లో ఎవరైతే షాపింగ్ చేస్తారో వాళ్ళకే వస్తుంది. ఇవన్నీ ఆర్గానిక్ వస్తువులు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మధ్యవర్తులు ఎవరు లేకుంటారు కాబట్టి ఆ మధ్యవర్తులకు వెళ్ళే డబ్బులే మనకు వస్తాయి. అర్థం చేసుకోండి. వెస్టీజ్ అనేది ఫేక్ కంపెనీ, ఫ్రాడ్ కంపెనీ అని అనుకుంటున్నాను కదా. చూడండి, వెస్టీజ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీ. మీకు ఆల్రెడీ చెప్పాను. డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే ఇక్కడ మధ్యవర్తులు ఎవరు లేకుంటారని అర్థం. ఇది మన ఇండియా కంపెనీ. ఎవరైనా మిమ్మల్ని అడగొచ్చు, ఈ రోజు నేను చెప్పే విషయాలన్నీ మీరేం చేయాలంటే, మీరు ఎవరికైనా కొత్త వాళ్ళకి చెప్పేటప్పుడు ఈ యొక్క విషయాలు మీకు అవసరం వస్తాయి. ఇది ఒక లీగల్ లైసెన్స్డ్ కంపెనీ, నో ఫ్రాడ్. 2004లో ఈ కంపెనీ స్టార్ట్ అయింది. ఇప్పటికి 20 years కంప్లీట్ అయింది. వెస్టీజ్ కంపెనీలో లభించే వస్తువులన్నీ ఆర్గానిక్ వస్తువులు. ఈ విధంగా మీరు చెప్పండి, ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి. ఇందులో మనకు 4 రకాల వస్తువులు ఉంటాయని మీకు ఇంతకుముందు చెప్పాను. మళ్ళీ గుర్తు చేస్తున్నాను. హోమ్ నీడ్ అంటే ఇంట్లో వాడే నిత్యావసర వస్తువులు. అన్ని కూడా అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ సంబంధించినటువంటి ఆర్గానిక్ మందులు అంటే ఆర్గానిక్ సప్లిమెంట్స్ కూడా లభిస్తాయి. ఇక అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఆర్గానిక్ మందులు, ఆర్గానిక్ ఎరువులు లభిస్తాయి. బ్యూటీ బ్యూటీ కేర్ కి సంబంధించినటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్ లభిస్తాయి. చూడండి, ఈ కంపెనీలో మనకు మొత్తంగా 450 రకాల వస్తువులు ఉంటాయి. అన్ని కూడా కల్తీ, కెమికల్ లేని ఆర్గానిక్ వస్తువులు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంట్లో వాడే వస్తువులు అంటే ఏమేమి ఉంటాయని. మీకు ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను చూడండి. టీ పౌడర్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, సోప్స్, బాడీ సోప్స్, కుకింగ్ ఆయిల్, డిష్ వాష్, వాషింగ్ మిషన్ లిక్విడ్, బ్రేక్ఫాస్ట్, ప్రోటీన్ పౌడర్, ఇలాంటి వస్తువులు ఎన్నో లభిస్తాయి. ఇవన్నీ మనకి ఎందులో అవసరం ఉన్నాయి మాత్రం తెచ్చుకోండి. మీకు ఏది అవసరం ఉందో అదే తెచ్చుకోండి. బయట షాపింగ్ చేయడం వల్ల లాస్ అవుతున్నారు. అక్కడ కెమికల్ కాబట్టి, కెమికల్ ప్రొడక్ట్ కాబట్టి అవి వాడుకుంటే బయట మార్కెట్ లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదే వెస్టీజ్ అనే ఆర్గానిక్ షాప్ లో షాపింగ్ చేస్తే ఆర్గానిక్ కాబట్టి ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా వస్తుంది. ఇక హెల్త్ కేర్ సంబంధించినవి ఏంటి అని అనుకుంటున్నారా? చూడండి, థైరాయిడ్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, పింపుల్స్ కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్, తెల్లబట్ట, షుగర్, పైల్స్, సెక్సువల్ ప్రాబ్లమ్స్, హెడేక్, మైగ్రేన్, కాళ్ళ నొప్పులు, ఇలాంటి మనిషికి వచ్చే అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కు ఆర్గానిక్ ఫుడ్ సప్లిమెంట్స్ కూడా లభిస్తాయి. ఇవన్నీ కూడా ఈ యొక్క ఆర్గానిక్ ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి హెల్త్ ప్రాబ్లం ఉంటే వాడేవి కాదు. హెల్త్ ప్రాబ్లం ఉంటే వాడుకోవచ్చు, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా వాడుకోవచ్చు. అసలు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి మీకు తెలుసా? మనము తినేటటువంటి, ఇప్పుడు సపోజ్ ప్రస్తుతం మనం తీసుకునేటటువంటి ఆహారం, ఫుడ్ కానీ, తాగే వాటర్ కానీ, రకరకాలుగా మనం వాడేటటువంటి ప్రతి వస్తువు కూడా కెమికల్ తో తయారైనటువంటి వస్తువులు కాబట్టి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. యాక్చువల్ గా మనకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే, కొన్ని హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల, రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల, మన శరీరంలో కొన్ని పోషకాల లోపం వల్ల. ఏం పోషకాలు? ప్రోటీన్స్, విటమిన్స్, పాటి ఆమ్లాలు, ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9, కోఎంజైమ్ Q10, మినరల్స్, రకరకాల పోషకాలన్నీ మనకు అవసరం. ఈ యొక్క ఆర్గానిక్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకుంటే ఆ పోషకాలని ఫుల్ఫిల్ చేస్తాయి. అందువల్ల ఈ సప్లిమెంట్స్ అనేటివి హెల్త్ ప్రాబ్లం ఉందా వాడుకోవచ్చు, ఎలాంటి హెల్త్ ప్రాబ్లం రాకుండా వాడుకోవచ్చు. ఎందుకంటే మనకి ఏ హెల్త్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందో మనకు చెప్పి రాదు కదా. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి కళ్ళు కనిపించవు, కంటి చూపు మందగించడము, షుగర్ ప్రాబ్లమ్స్ రావడము, ఇక లేడీస్ కి అయితే పీసీఓడి ప్రాబ్లమ్స్, వైట్ డిశ్చార్జి ప్రాబ్లమ్స్, ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, కొంతమందికి పిల్లలు పుట్టలేని పరిస్థితి, ఇట్లా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల, పోషకాల లోపం వల్లనే ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
మరి ఈ ఆర్గానిక్ ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి ఎట్లా తయారైతాయి సార్ అని మీకు డౌట్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా చూడండి న్యాచురల్. మీకు ఫస్ట్ నుంచే చెప్తున్నాను ఆర్గానిక్ అని. కొన్ని రకాల పండ్ల నుంచి, కూరగాయల నుంచి, పుట్టగొడుగుల నుంచి, వేపాకులు, ఉసిరి, కలవంద, సముద్రపు నాచు మొక్కలు, కొన్ని రకాల మూలికల నుంచి తయారు చేస్తారు. ఇందులో ఎలాంటి కెమికల్స్ గానీ డ్రగ్స్ గానీ కలపరు. నేనేమంటున్నానంటే ఎందుకు ఇంత డెప్త్ గా చెప్తున్నానంటే ఇందులో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ సంబంధించినటువంటి సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ వాళ్ళకు హెల్త్ కు సంబంధించినటువంటి సప్లిమెంట్స్ ఇప్పించండి. లేకపోతే మీకేమైనా హెల్త్ ప్రాబ్లం ఉంటుంటే వాడుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి ఇంట్లో వాడే వస్తువులు ఖచ్చితంగా బయట తెచ్చుకుంటాడు కదా. ఇక్కడ ఈ వెస్టిజ్ అనే ఆర్గానిక్ షాప్ లో కూడా ఉన్నాయని గుర్తు చేయండి. మీకు తెలియకపోతే తెలుసుకుంటారని చెప్పి చెప్తున్నాను. ఈ ఆర్గానిక్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇందులో ఎలాంటి కెమికల్స్ డ్రగ్స్ ఉండవు. ఈ సప్లిమెంట్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటేనే వాడేవి కాదు. పైన చెప్పినటువంటి ఇంతకుముందు చెప్పాను కదా కొన్ని ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ అని రాకుండా కూడా కాపాడుకోవచ్చు. అడ్వాన్స్ గా వాడుకోవచ్చు. ఈ ఆర్గానిక్ సప్లిమెంట్స్ అన్ని దేంతో దేంతో తయారైతే తెలుసు కదా. కొన్ని రకాల న్యాచురల్స్, పండ్లు, కూరగాయలు, పుట్టగొడుగులు, ఉసిరి, కలబందం. మిమ్మల్ని ఎవరైనా అడిగితే చెప్పండి వీటితో తయారు చేస్తారు. ఇందులో కెమికల్స్ డ్రగ్స్ ఉండవు. ఇవి కొన్ని రకాల మూలికల నుంచి తయారు చేస్తారు. ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ రావు అని చెప్పండి. ఎవరికైనా మీకు ఇంకా అనుమానం ఉంటే రావు అని తెలుసుకోండి. ఇక మరి అగ్రికల్చర్ గురించి ఏంది సార్ అంటే అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి ఆర్గానిక్ ఎరువులు కూడా ఉంటాయి. అన్ని రకాల పంటలకు, అన్ని రకాల కూరగాయలకు, అన్ని రకాల పండ్ల తోటలకు అన్ని రకాల ఎరువులు ఇక్కడ లభిస్తాయి. మరి ఈ వెస్టిజ్ ఆర్గానిక్ ఎరువులు వాడితే ఏమైతుంది? వెస్టిజ్ అనే ఆర్గానిక్ ఎరువులు వాడడం వల్ల భూమిలో భూసారం పెరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రైతులు డిఏపి అని, యూరియా అని, గ్రోమర్లు అని రకరకాల కెమికల్ మందులు వాడి భూమిలో ఉన్నటువంటి ఎక్కువగా కెమికల్స్ వాడడం వల్ల భూమిలో ఉన్నటువంటి పోషకాలన్నీ నశించిపోతున్నాయి. మలిబ్డినం, కోబాల్ట్ అని, పొటాషియం, నైట్రోజన్, రకరకాల పోషకాలని భూమిలో 18 రకాల పోషకాలు ఉంటాయి. 18 నుంచి 20 రకాల పోషకాలు ఉంటాయి. అవన్నీ కెమికల్స్ వల్ల ఏమవుతుందంటే రోజు రోజుకు నశించిపోతున్నాయి. పంట దిగుబడి తగ్గిపోతుంది. ఈ వెస్టిజ్ అనే ఆర్గానిక్ ఎరువులు వాడుకోవడం వల్ల ఆ పోషకాలను మళ్ళీ మనము ఉత్పత్తి చేసుకోవచ్చు. పంట దిగుబడి పెంచుకోవచ్చు. భూసారాన్ని పెంచుకోవచ్చు. ఇప్పుడు భూసారం పెరిగితే ఏమవుతుంది? పంట దిగుబడి పెరుగుతుంది, గింజ నాణ్యత పెరుగుతుంది, మొక్కల ఎదుగుదల బాగుంటుంది, గింజ నాణ్యత బాగుంటుంది. అందుకనే ఎవరైనా రైతులు ఉన్నట్లయితే ఆర్గానిక్ ఎరువులు వాడుకోండి, అగ్రికల్చర్ సంబంధించినవి. మీకు ఒకవేళ మీకు ఆర్గానిక్ అంటే మీకు భూమి లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకు ఈ యొక్క వెస్టిజ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఎరువుల గురించి పరిచయం చేయండి. ఇక బ్యూటీ కేర్ కి సంబంధించినటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్ ఎవరికైనా సరే పింపుల్స్ ప్రాబ్లమ్స్ కానీ, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ కానీ, ఆ ముఖం పైన మచ్చలు మచ్చలుగా ఉండడం వల్ల కానీ, చర్మ సమస్యలు వచ్చినప్పుడు కానీ, ఇలాంటి ఏమైనా సరే అంటే కొంతమందికి గోర్ల పెంట అని, లేకపోతే ఇట్లా రకరకాలుగా బ్యూటీ కేర్ సంబంధించినవి వాడతారు కదా, హైబ్రోస్ సంబంధించినటువంటివి. ఎంతో మంది లేడీస్ ఈరోజు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతున్నారు. వాటికి సంబంధించినవి కూడా ఈ యొక్క వెస్టిజ్ అనే ఆర్గానిక్ షాప్ లో లభిస్తాయి. నేనేమంటున్నా, ఎందుకు గుర్తు చేస్తున్నది అంటే ఇందులో ఈ 4 రకాల ప్రొడక్ట్స్ ఈ విధంగా ఉంటాయి. ఇందులో మీకు నచ్చినవి కొనుక్కోండి. ఇవన్నీ మనం బయట తెచ్చుకొని వాడుకుంటున్నాం కదా. ఆ బయట తెచ్చుకొని వాడుకోవడం వల్ల అవి కెమికల్ కాబట్టి ఎన్నో హెల్త్ ప్రాబ్లం కొని తెచ్చుకుంటున్నాము. అలాగే ఎవడో మధ్యవర్తులు కోటీశ్వరులు అవుతున్నారు. డీలర్ కోటీశ్వరుడే, హోల్సేల్ కోటీశ్వరుడే, రిటైల్ కోటీశ్వరుడే, టీవీలో ఆడిచ్చేటటువంటి సెలబ్రిటీస్ కూడా కోటీశ్వరులు అవుతున్నారు. నేనేమంటున్నానంటే ఈ 4 రకాల వస్తువులలో నీకు అవసరం ఉన్నాయి కానీ నువ్వు ఒక ఐడి తీసుకొని ఈ వెస్టిజ్ అనే ఆర్గానిక్స్ షాప్ లో నువ్వు షాపింగ్ చేస్తూ నీకు తెలిసిన వాళ్ళకి చెప్పడం వల్ల నువ్వు కోటీశ్వరుడు అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఎంతో మంది లీడర్స్ మన మధ్యలోనే ఉన్నారు. 1,50,000, 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000, 10,00,000, 13,00,000 తీసుకునే వాళ్ళంతా వాళ్ళు స్టార్టింగ్ నుంచే తీసుకోలేదు. వాళ్ళు కూడా మనలాగానే జీరో నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళే. కాకపోతే ఓపికతో, సహనంతో ఈ సిస్టమ్ లో నిలబడ్డారు. తెలిసిన వాళ్ళందరికీ చెప్పుకుంటూ వెళ్ళి నెట్వర్క్ పెరిగింది కాబట్టి
ఈ రోజు లక్షలలో ఇన్కమ్ తీసుకుంటున్నారు, కోటీశ్వర్ల జాబితాలో చేరుకున్నారు. చాలా మీరు నాకు హెల్త్ ప్రాబ్లం లేదు సార్, నేను బ్యూటీ కేర్ వాడాను సార్ అని అనుకోకండి. నేనేమంటున్నా, మీరు వాడకపోతే మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. మీకు ల్యాండ్ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. నీకు హెల్త్ ప్రాబ్లం లేకపోతే నీకు తెలిసిన వాళ్ళకి చెప్పు. చెప్పాను కదా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అని మీకు. ఇదే విషయాన్ని మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఇంకా క్లారిటీ లేకపోతే మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా చెప్పించండి. ఓకేనా? ఇక మరి లో ఇన్కమ్ ఎలా వస్తుంది సార్? మీ డౌట్ అదే కదా. ఇన్కమ్ వస్తుందను మధ్యవర్తిలో పోయి ఇన్కమ్ వస్తుందని చెప్పినావు, ఎలా వస్తుంది? అవునా కదా? ఓకే, చూడండి, మనం కొనే ప్రతి వస్తువు, ఎగ్జాంపుల్ ఒక పేస్ట్ 70 రూపాయలు అనుకుందాం. ఒక పేస్ట్కి ఎంత? 70 రూపాయలు అనుకుందాం. ప్రతి 33 రూపాయలకు ఒక పివి వస్తుంది. మరి 70 రూపాయలకు వస్తువు కొంటే ఎన్ని పీవీలు వస్తాయి? 2 పీవీలు వస్తాయి. పీవీ అంటే ఏంటి సార్ అని మీకు డౌట్ రావచ్చు. పీవీ అంటే పాయింట్ వాల్యూ. ఈ పీవీ అంటే ఏంటంటే, ఇంతకు ముందు మీకు చెప్పాను కదా, ఆ మధ్యవర్తులకు వెళ్ళే ఇన్కమ్ అనేది మనకు పాయింట్ల రూపంలో యాడ్ అవుతుంది. నువ్వు ఒక పేస్ట్ కొంటే ఆ పేస్ట్కు 70 రూపాయలు అంటే 2 పాయింట్లు. ఒక సబ్బుకు 100 రూపాయలు అనుకో, 3 పాయింట్లు. ఈ విధంగా నీకు పాయింట్ల రూపంలో యాడ్ అయిపోయిన తర్వాత ఆ పాయింట్స్ పెరిగిన దాన్ని బట్టి నీకు ఇన్కమ్ అనేది పెరుగుతుంది. అర్థమైందా? మరి నువ్వు ఒక 1000 రూపాయల వస్తువు కొంటే 30 పీవీలు, 30 పీవీలు అంటే 30 పాయింట్లు వస్తాయి అని అర్థం చేసుకోండి. చూడండి, నీవు ఈ మంత్ లో మీకు ఇన్కమ్ ఏ విధంగా వస్తుందని మీకు చిన్నగా క్లారిటీ ఇస్తాను నేను. నా దగ్గర నెట్వర్క్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను స్క్రీన్ షేర్ చేయడానికి లేదు. ఇదంతా నా నోటికి చెప్తున్నాను, సబ్జెక్ట్ అంతా మీకు. నీవు ఈ మంత్ కొత్తగా మెంబర్షిప్ తీసుకొని, మెంబర్షిప్ అంటే ఏంది? ఒక ఆధార్ కార్డు ఇచ్చి నువ్వు జాయిన్ అయినావు. ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినావా? లేదు. డబ్బులు కట్టినామా? నో. ఈ మంత్ నువ్వు కొత్తగా మెంబర్షిప్ తీసుకొని నీకు అవసరం ఉన్న నిత్యావసర వస్తువులు ఒక 1000 రూపాయల వస్తువులు కొన్నావు. ఎంత? ఒక 1000 రూపాయల సామాన్. ఏం కొన్నావు 1000 రూపాయల సామాన్? నీకు నచ్చినవి. మీకు చెప్పాను కదా ఇంతకుముందు 4 రకాల వస్తువులు. వాటిలో నీకు నచ్చినవి కొనుక్కో. నీకు ఏది అవసరం ఉంటే అదే కొనుక్కో. అప్పుడు నీకు ఎన్ని పీవీలు వస్తాయి? 1000 రూపాయల వస్తువులు కొంటే 30 పీవీలు వస్తాయి. మరి 30 పీవీలు వస్తే నీకు వచ్చిన అమౌంట్ ఎంత తెలుసా? గుర్తుంచుకోండి, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే చూడండి, ఇదే విషయాన్ని మీకు తెలిసిన కొత్త వాళ్ళకి చెప్పండి. మీరు ఎవరికైతే ప్లాన్ చెప్తున్నారో ఆ ప్లాన్ చెప్పేటప్పుడు ఇదే విషయాన్ని చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ మంత్ నువ్వు జాయిన్ అయినావు, నువ్వు ఒక 1000 రూపాయల సామాన్ కొంటే నీకు 30 పాయింట్లు వచ్చినాయి. తెలుసు కదా మీకు, ప్రతి 33 రూపాయలకు ఒక పాయింట్ అని. మరి 30 పాయింట్లు వచ్చినప్పుడు ఇన్కమ్ ఎంత? 30 రూపాయలు. మరి 2 నెలలు ఏమైంది? సేమ్ నీకు అవసరం ఉన్న వస్తువులు 1000 రూపాయల వస్తువులు కొన్నావు. నీకు నీకు ఈ వెస్టీజ్ యొక్క ఆర్గానిక్ వస్తువులు నచ్చినాయి. ఫస్ట్ మంత్ నువ్వు ఒక్కరు ఉన్నారు. సెకండ్ మంత్కి వచ్చే వరకు ఏమైందంటే నీ అప్లై ఏం చేశాడు, ఈ వస్తువులు నీకు నచ్చినాయా? నీకు నచ్చితే నీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పు. నీకు తెలిసిన నీ రిలేషన్షిప్ కి, నీ ఫ్రెండ్ సర్కిల్ కి, నీ సర్కిల్ ఎంత మంది ఉంటే అంతమందికి ఈ వెస్టీజ్ ఆర్గానిక్ వస్తువుల గురించి నేను నీకేం చెప్పానో అదే విషయాన్ని నీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పు. సేమ్ నువ్వు ఏ విధంగా అయితే ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ అయినావో వాళ్ళని కూడా సేమ్ అదే విధంగా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఆధార్ కార్డు తీసుకుని నీ కింద జాయిన్ చేసుకో. నువ్వు ఏ వస్తువులు అయితే వాడినావో అదే వస్తువుల గురించి అవి బాగుంటేనే బాగున్నాయని చెప్పు, బాగలేకపోతే చెప్పకు అని చెప్పడం వల్ల, ఒకవేళ నీకు చెప్పాను కదా 450 రకాల వస్తువులలో బ్యూటీ కేర్, హెల్త్ కేర్, హోమ్ నీడ్, అగ్రికల్చర్ ఏవైనా వాడుకో. ఏది నచ్చితే దాని గురించి మాత్రమే చెప్పుకో, నీ ఇష్టం. కొంతమందికి బ్యూటీ కేర్ గురించి చెప్పొచ్చు, కొంతమందికి అగ్రికల్చర్ గురించి చెప్పొచ్చు, కొంతమందికి హెల్త్ గురించి చెప్పొచ్చు, కొంతమందికి ఇంట్లో వాడే వస్తువుల గురించి చెప్పొచ్చు. ఎందుకంటే అందరికి అన్ని ఉండవు కాబట్టి. ఈ విధంగా నీకు తెలిసిన వాళ్ళకి చెప్పమంటే నువ్వేం చేసావు? సెకండ్ మంత్ నీకు తెలిసిన నీ సర్కిల్లో ఒక 100 మందికి చెప్పినావు. నేను అదే చెప్పమని చెప్పాను. 100 మందికి చెప్పు నువ్వు. 10 మందికి, 20 మందికి చెప్పి, 30 మందికి చెప్పి అలసిపోకు. ఎందుకంటే ఎవరు మంచి విషయాన్ని నమ్మరు, చెడుని తొందరగా నమ్ముతారు. కాబట్టి నువ్వు 100 మందికి చెప్పుకుంటూ వెళ్ళిపో. నీ మాట లాస్ట్ కుంటే 10 మందే వింటారు. 10 మంది మాత్రమే ఉంటారు. ఆ 10 మందికి వింటారు కదా, వాళ్ళతోన నువ్వు ఏ విధంగా అయితే నెలకు 1000 రూపాయల సామాన్ కొంటున్నావో
అదే విధంగా వాళ్ళకు కూడా వాళ్ళకు అవసరం ఉన్నటువంటి వస్తువులు జస్ట్ ఒక 1000 రూపాయల సామాన్ కొనిపించు, ఒక 1000 రూపాయల సామాన్ కొనిపి అని చెప్పిన. నువ్వేం చేస్తావు? నీ సర్కిల్ మొత్తంలో ఒక 100 మంది చెప్తే 10 మంది విన్నారు సేమ్. ఆ 10 మంది కూడా 1000 రూపాయల సామాన్ కొంటే నీకు వచ్చిన పాయింట్లు ఎన్ని అంటే 300 పాయింట్లు. 10 మంది కదా, ఒకరు 1000 రూపాయలు అంటే 30 పాయింట్లు, 300 పాయింట్లు వచ్చేసినాయి. అప్పుడు నీకు వచ్చిన ఇన్కమ్ ఎంత తెలుసా? 1000 రూపాయలు. అంటే నీకు వచ్చిన బోనస్, అలాగే నీకు వచ్చిన ఫ్రీ ఐటమ్ తో సహా నీకు వచ్చిన మొత్తం ఇన్కమ్, నువ్వు పాస్ట్ అవుట్ 8%కి వెళ్ళిపోయినావు కాబట్టి నీకు 1000 రూపాయల ఇన్కమ్ వచ్చేసింది. నువ్వు ఖర్చు పెట్టింది ఎంత? 1000 రూపాయలే. ఖర్చు పెట్టింది ఎంత? 1000 రూపాయలు మాత్రమే. దేనికోసం ఖర్చు పెట్టినావు? ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినావా? లేదు. నిత్యం వాడే సబ్బు, పేస్ట్ వంటలు ఇవి డిమార్ట్ లో కొనే బదులు, సూపర్ మార్కెట్ లో కొనే బదులు, కిరాణా షాప్ లో కొనే బదులు ఈ వెస్టీజ్ షాప్ లో ఉన్న 1000 రూపాయల సామాన్. మరి నీకు 1000 రూపాయలు వచ్చినాయి అన్నప్పుడు నీకేమనిపిస్తుంది? అరే ఇది బాగుంది కదా, డబ్బులు నేను ఒక 10 మంది టీం తీసుకొచ్చి నాకు 1000 రూపాయలు వచ్చేసినాయి. అప్పుడు నేను మళ్ళీ నీ అప్లై ఏం చేశాడంటే, చూసావా నీకు 1000 రూపాయలు రిటర్న్. ఇప్పుడు ఆ 10 మందికి చెప్పు, చూడండి ఫ్రెండ్స్, మీరు 10 మంది నా కింద టీం వచ్చినందుకు నాకు 1000 రూపాయలు రిటర్న్ వచ్చినాయి. మీరు కూడా మీకు తెలిసిన మీ రిలేషన్షిప్, మీ ఫ్రెండ్ సర్కిల్, నీకు ఎంత మంది సర్కిల్ ఉంటే అంతమందికి మీరు కూడా చెప్పండి. మీరు కూడా 100 మందికి చెప్తే 10 మందే నమ్ముతారు. చాలా మంది నెగిటివ్ గా మాట్లాడతారు, ఫేక్ అని వదిలిపెడతారు. ఒక 10 మంది అయితే మీ మాట నమ్ముతారు. ఆ 10 మందితోన మీరు కూడా 1000 రూపాయల సామాన్ వాళ్ళకు అవసరం ఉన్నాయి మాత్రమే కొనుక్కోమని చెప్పండి. సేమ్ యాస్టేజ్ అదే ఇక్కడ కాపీ పేస్ట్ బిజినెస్ జరుగుతుంది. అప్పుడు ఆ 10 మంది కాస్త 10 మందిని తీసుకొస్తే 100 మంది టీం అయింది. ఆ 100 మంది నెక్స్ట్ మంత్ ఏం చేశారు? 1000 రూపాయల సామానే కొన్నారు. ఎంత? 1000 రూపాయల సామాన్. ఏంటివి? అవే సబ్బు పేస్టే. ఎట్లాగో మనం నిత్యం వాడాల్సిందే కదా. పేస్ట్ వాడకుండా మనిషి ఉన్నారు ఇప్పుడు? మీకు మొన్న రీసెంట్ గా చెప్పాను ఒక పేస్ట్ గురించి. 25 లక్షల మంది ఒక పేస్ట్ వాడినా గానీ మన రాష్ట్రంలో తీసుకుంటే, ఒకసారి అర్థం చేసుకోండి, 3 కోట్ల రూపాయలు అంటే ఒక్క పేస్ట్ కాడ ఒక్కొక్క రూపాయి కట్ చేసినా గానీ సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు. సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు. అర్థం చేసుకోండి. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, నెక్స్ట్ కూడా మళ్ళీ మీకు చెప్తాను. ఈ విధంగా ఆ 100 మంది జస్ట్ ఒక 1000 రూపాయల సామాను మన ఇదంతా ఫేక్ గా సార్, ఇది ఫ్రాంక్ గా మీకు జరుగుతున్నదే, ఇది జరిగే విషయం. మీకు అనిపిస్తది ఒక్కరిగా ఉన్నప్పుడు మనం ఒక అడుగు తీసి ముందుకెళ్ళి వేసేంత వరకు దాని గురించి మనకు తెలియదు. కానీ ఒక్క వ్యక్తిని చేంజ్ చేసిన తర్వాత మనకు మన బలం ఏంటో మనకు తెలుస్తుంది. ఏదైనా సరే మనం కమిట్మెంట్ తీసుకొని నేను చేస్తాను అని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో, నువ్వు డిసైడ్ అవుతావో అప్పుడు మాత్రం చేస్తావు. జస్ట్ విని వదిలిపెడితే ఏం చేయలేం. ఆ 100 మందికి నువ్వు చెప్పినవా? లేదు. నువ్వు చెప్పింది 10 మందికే. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ఆ 100 మంది కాస్త 1000 రూపాయల సామాను కొంటే నీకు 3000 పాయింట్లు వచ్చేసినాయి నీకు తెలియకుండానే. అప్పుడు నీ ఇన్కమ్ 10,000 రూపాయలు. నువ్వు నెల ఖర్చు పెట్టేది ఎంత? 1000 రూపాయలు. నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఈ రోజుల్లో 1000 రూపాయలు మనం ఖర్చు పెడతామా? నెలకు మనం ఎంత ఖర్చు పెడతాం మనకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. మినిమం 2000, 3000, 4000 పైనే ఖర్చు పెడతాం మనం. కానీ నేను జస్ట్ మీకు 1000 రూపాయలు చెప్పాను. అర్థమవుతుందా? ఈ రోజు ఆ 1000 రూపాయలు ఏమైనా బయట వేరేలకు ఇస్తున్నారా? నాకేమైనా ఇస్తున్నారా? లేకపోతే ఇంకెవరికైనా ఇస్తున్నారా? నీకు అవసరమో నీకు కొనుక్కుంటున్నావు అంతే. షాప్ చేంజ్ చేసుకున్నావు కూడా, ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయలే. అర్థం చేసుకోండి. మీరు దాని వల్ల భూతద్దంలో ఏదో ఆలోచిస్తారు. నేను 1000 రూపాయల 1000 రూపాయలు ఎవరికైనా ఇస్తున్నామా? లేదు. మన అవసరానికి మనం కొంటేనే 100 మంది టీం వస్తే 10,000 రూపాయలు వచ్చినాయి. ఖర్చు పెట్టింది 1000 రూపాయలు, నీకు వచ్చినాయి 10,000. ఒక్కసారి అర్థం చేసుకోండి. మరి అప్పుడు ఏమనిపిస్తుంది నీ కింద ఫస్ట్ వచ్చినటువంటి 10,000, ఆ 10 మందికి 1000 రూపాయలు వచ్చేసినాయి, నీకు మాత్రం 10,000 వచ్చినాయి. ఇక ఆ 10 మంది ఆగుతారా? అరే ఇది బాగుంది కదా, నా 1000 రూపాయలు నాకు వచ్చేసినాయి. అప్పుడు నువ్వేమంటావు? చూడండి ఫ్రెండ్స్, మీకు 1000 రూపాయలు వచ్చినాయి కానీ నాకు మాత్రం 10,000 వచ్చినాయి. ఇప్పుడు జరుగుతున్న బిజినెస్ ఇది అక్షరాల నిజం, ఇది ఫేక్ కాదు.
మీరు నమ్ముతారో లేదు కానీ ఇది ఫేక్ కాదు. కొంతమందికి ఓపిక లేని వాళ్ళు ఇది ఎంత ఏదో సోది చెప్తున్నారని వెళ్ళిపోతారు కొంతమంది, కానీ ఇది ఫేక్ కాదు, నిజం. నిజం అని ఉన్న వాళ్ళు నమ్మండి, ఉండండి. లాస్ట్ వరకు ఉంటే ఇంకా మీకు చాలా విషయాలు తెలుసుకుంటారు. మరి 100 మందికే ఇంత అనిపిస్తే అప్పుడు నీకు 10,000 వచ్చిన తర్వాత నీ కింద 10 మంది ఆగుతారా? మాకు కూడా 10,000 కావాలనుకుంటారు లేదా? చూడండి ఫ్రెండ్స్, నాకు ఒక్కరికి కాదు, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో నా ఒక్కరికి కాదు, ఇదే అవకాశం మీ అందరికి ఉంది. మీ అందరికీ ఇదే అవకాశం ఉంది. మీరు ఇంకా ఈ 100 మంది కాస్త మీరు ఒక్కరొకరు 10 మంది తీసుకొస్తే మీకు కూడా 10,000 వచ్చే అవకాశం ఉంది. సేమ్ ప్లాన్ అని చెప్పినాం అంతే. ఇక్కడ మనం చేసేది ఏం లేదు. నువ్వు నెలకు కావాల్సిన నీ 1000 రూపాయలే కొనుక్కో. కానీ నువ్వు చేసే పని ఏంటంటే, నువ్వు చేసే జాబ్ చేసుకుంటా, నువ్వు చేసే బిజినెస్ చేసుకుంటా, నువ్వు ఏ పని చేస్తున్నావు ఆ పని చేసుకుంటా, నెలకు ఒక్కసారి మనకు అవసరం ఉన్న నిత్యావసర వస్తువులు కొంటాం కదా, ఆ వస్తువుల గురించి మనకు తెలిసిన వాళ్ళందరికీ మనం పరిచయం చేయాలి. నేను సో అండ్ సో వెస్టీజ్ అనే ఆర్గానిక్ షాప్ లో షాపింగ్ చేస్తున్నాను. ఈ వస్తువులు వాడినప్పటి నుంచి నాకు ఆరోగ్యం బాగైంది. ఈ వంట నూనె బాగుంది. ఈ ఈ టీ టేస్ట్ బాగుంది. ఈ ఆయిల్ బాగుంది. హెయిర్ ఆయిల్ బాగుంది. ఇట్లా నువ్వు ఏది వాడుతున్నావో దాని గురించి మాత్రమే చెప్తే లక్షలలో కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్పి మీరందరూ ఒక యూనిటీగా, ఒక టీం వర్క్ గా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మనం అందరం కానీ కలిసి ఇంకా టీం ని పెంచినట్లయితే మనం లక్షలలో ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్పి టీం వర్క్ స్టార్ట్ అయింది అక్కడ. అవునా? ఇంకా డబ్బులు వస్తాయా? మాకు కూడా 10,000 వస్తాయా? ఎస్, నాకే కాదు మీకు కూడా వస్తాయి. ఆ 100 మంది కాస్త 10 మందిని తీసుకొచ్చారు. ఆ 10 మంది ఎవరు? ఎవరి సర్కిల్ వాళ్ళదే. ఎందుకంటే నీ ఫ్రెండ్స్ నాకు తెలియదు, నా ఫ్రెండ్స్ నీకు తెలియదు. నీ రిలేషన్షిప్ నీదే, నా రిలేషన్షిప్ నాదే. నా క్లాస్మేట్స్ వేరు, నీ క్లాస్మేట్స్ వేరు. నీ ఇంటి పక్కల వాళ్ళు వేరు, నా ఇంటి పక్కల వాళ్ళు వేరు. నీ జాబ్ మెంట్స్ వేరు, నా జాబ్ మెంట్స్ వేరు. చూడండి, ఎవరి సర్కిల్ వాళ్ళదే ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు అనుకొని ఎవరికి వారు 10 మంది 10 మంది తీసుకొచ్చిన అప్పుడు ఆ 100 మంది 10 మంది తీసుకొస్తే ఒకరొకరు 10 మంది తీసుకొస్తే 1000 మంది టీం అయింది. ఇది జరుగుతుంది. ఇది చెప్పడం కాదు, నిజమే జరుగుతుంది. మీకు లాస్ట్ వరకు అర్థమవుతుంది ఏందనేది. మరి ఆ 1000 మంది వాళ్ళకు అవసరం ఉన్న మనిషి అనేవాడు బ్రతికినన్ని రోజులు పేస్ట్ వాడాల్సిందే, సబ్బు వాడాల్సిందే, వంట నూనె వాడాల్సిందే, టీ పొడి వాడాల్సిందే, ఇక రైతు అనేవాడు అగ్రికల్చర్ వాడాల్సిందే. హెల్త్ ప్రాబ్లం రానే వస్తాయి. ఇక ఆడపిల్లలు బ్యూటీ కేర్ సంబంధించిన ప్రొడక్ట్ వాడవలసిందే. అందులో వాళ్ళకు నచ్చిన ఈ 4 రూపాయల సామాన్ అని చెప్పింది. మీరు ఆలోచించండి ఇక. అర్థమైందా? మరి ఆ 1000 మంది 1000 రూపాయల సామాన్ కొంటే నీకు వచ్చిన పాయింట్లు ఎన్ని తెలుసా? 30,000 పాయింట్లు వచ్చినాయి. 1000 మందికి మనం చెప్పలే, చెప్పింది మనం ఫస్ట్ 10 మందికే. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. మరి 30,000 పాయింట్లు వచ్చినప్పుడు నీకు వచ్చిన ఇన్కమ్ ఎంత తెలుసా సార్? 1,00,000 రూపాయలు. ఊహించుకున్నావా? ఎవరైనా సరే చిన్న చిన్న సెక్యూరిటీ జాబ్లు, చిన్న చిన్న గవర్నమెంట్ జాబ్లు, నేను ఆ సెక్రటరీ పని చేస్తున్నాను, అది జూనియర్ అసిస్టెంట్ చేస్తున్నా, లేకపోతే నేను ఒక టీచర్ని, నేను ఒక పోలీస్ అనుకునే వాళ్ళందరికీ రియల్ గా చెప్పాలంటే, నేను నా టెస్ట్ మని మీకు ముందే చెప్పాను కదా, 15 సంవత్సరాలు వర్క్ చేస్తే 70,000. ఇక్కడ మీకు ఎన్ని నెలల్లో సంపాదించుకోవచ్చు 1,00,000 రూపాయలు? 4 నెలల్లోనే. ఫస్ట్ మంత్ ఒక 10 మంది తీసుకొచ్చినావు, సెకండ్ మంత్ ఒక 100 మంది అయినరు, థర్డ్ మంత్ వచ్చేసి ఫస్ట్ మంత్ నువ్వు ఒక్కడ ఉన్నావు, సెకండ్ మంత్ 10 మంది, థర్డ్ మంత్ 100 మంది, ఫోర్త్ మంత్కి వచ్చే వారికి 1000 మంది. నువ్వు నువ్వు కానీ కష్టపడి వర్క్ చేస్తే, నువ్వు ఒక్కడ చెప్పలే 1000 మందికి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతేనే ఒక కమిట్మెంట్ తీసుకొని అందరు అండర్స్టాండింగ్ తోన అందరూ ఒక టీం వర్క్ చేస్తే 1,00,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. మరి నీకు 1,00,000 వచ్చినప్పుడు నీ కింద 10 మందికి 10,000, వాళ్ళ కింద 10 మందికి 1,000 రూపాయలు. అందరికి వస్తున్నాయి, మరొకరికి వస్తున్నాయా? నేనేమంటున్నా అంటే, ఓకే సార్ మీరు 10 మంది అంటున్నారు కదా, మరి ఆ 10 మంది ఎట్లా వస్తారు? రాకపోవచ్చు కదా. నీకు 4 నెలల్లోన 1000 మంది టీం రాకపోవచ్చు. ఒక సంవత్సరానికి 1000 మంది టీం తెచ్చుకో. ఎంత? సంవత్సరానికి. మరి సంవత్సరానికి 1000 మంది టీం వచ్చినా నీకు సంవత్సరం తర్వాత నీకు నెలకు 1,00,000 రూపాయలు వస్తాయి. లేదు సార్, నాకు 1000 మంది నా వల్ల సంవత్సరానికి నాకు తీసుకురాలని, నా మాట ఎవరు వినకపోవచ్చు, నేను ఎప్పుడు బిజీ పర్సన్ ని అనుకుంటే, సంవత్సరానికి ఒక 500 మెంబర్స్ వచ్చి ఆ 500 మెంబర్స్ కాస్త 1000 రూపాయల సామాన్ కొన్నా నీకు 50,000 ఇన్కమ్. అర్థమవుతుందా ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అనేది?
ఇన్కమ్ వచ్చేది. అర్థమైంది కదా. మధ్యవర్తులకు వెళ్ళే ఇన్కమ్ అనేది ఈ విధంగా మనకు పాయింట్ల రూపంలో పెరిగి ప్రతి మంత్ 10th కు మన బ్యాంక్ అకౌంట్ లో వస్తాయి. డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చేస్తాయి. కొత్త వాళ్ళు ఉంటే ఈ డబ్బులు ఎక్కడ వస్తాయి సార్, ఆ ఆఫీస్ కాడ పోయి తెచ్చుకోవాలన్నా, లేకపోతే డిఎల్షిప్ కాడ తెచ్చుకోవాలని అనుకోవచ్చేమో. లేదండి, డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తాం. ప్రతి మంత్ 10th కు మన బ్యాంక్ అకౌంట్ లో వచ్చేస్తాయి. ఇప్పుడు లక్షల లక్షల ఇన్కమ్ తీసుకున్న వాళ్ళందరికీ ఎలా వస్తుంది అనుకుంటున్నారు మీరు? నెట్వర్క్ పెరుగుతుంది, చూసారా మీరు? ఒక్కరు కాస్త 10 మంది కాస్త 100 కాస్త 1000, మరి 1000 మందికి కాస్త 2000 మంది అయితే 2 లక్షలు, 3000 మంది అయితే 3 లక్షలు. కేవలం 1000 రూపాయల సామాను కొంటేనే. అర్థం చేసుకోండి. ఒక 3000 మంది నెట్వర్క్ ఉండి అక్కడొకరు ఇక్కడొకరు ఇక్కడొకరు అక్కడొకరు కొన్నా గానీ ఇప్పుడు నాకు 50,000 వస్తున్నాయా లేదా? అక్కడ ఆదర్శం ఎవరు కదండి, నేనే. యాజ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా మీకు చెప్తున్నాను, నేను చెప్పిందంతా నిజమే చెప్పాను, ఎవరికి ఫేక్ చెప్పలేదు. ఇది వాస్తవం. ఓపిక లేని వాళ్ళు ఉంటే వెళ్ళిపోతారు, కానీ ఓపిక ఉన్న వాళ్ళు మీరైనా వినండి, తెలుసుకోండి వాస్తవం. నేనేమంటున్నా, ఒక సంవత్సరం తర్వాత ఒక 1000 మంది టీం వచ్చినా చాలు. ఆ 1000 మందికి నువ్వే చెప్పవు, నీ కిందున్న వాళ్ళు కూడా చెప్తారు. నీ కిందున్న వాళ్ళకు కూడా పరిచయస్తులు ఉంటారు. ఓకేనా? ఓకేనా లీడర్స్? నెక్స్ట్ చూడండి, ఇన్కమ్ ఎలా వస్తుంది అర్థమైంది కదా. మరి ఏమేం వస్తువులు కొనాలని చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను మళ్ళీ ఒకసారి. ఏం లేదు, మీ నెలకు మీకు అవసరం ఉన్నటువంటి కొన్ని రకాల నిత్యావసర వస్తువులు ఎగ్జాంపుల్ గా మీకు చెప్తాను నేను. వెస్టిజ్ షాప్ లో ప్రతి నెల మీరు బయట ఎట్లాగో సూపర్ మార్కెట్, కిరాణం షాప్, డిమార్ట్ లో ఉంటారు కదా, అక్కడ కొనే వస్తువులే ఇక్కడ కొనమని మీకు చెప్పడం జరుగుతుంది. ఏంటిది? బాడీ సోప్స్, పేస్ట్, వంట నూనె, టీ పొడి, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, వాషింగ్ మిషన్ లిక్విడ్, బ్రేక్ఫాస్ట్, ప్రోటీన్ పౌడర్, హెయిర్ ఆయిల్, హెయిర్ షాంపూ, ఫేస్ వాష్, ఫేస్ క్రీము, ఫేస్ పౌడర్. ఇవన్నీ మనం మన ఇళ్ళల్లో వాడతామని సార్. నువ్వు ఫేస్ క్రీమ్ వాడకపోవచ్చు, మీ భార్య వాడొచ్చు, మీ చెల్లి వాడొచ్చు, మీ మమ్మీ వాడొచ్చు. నువ్వు బ్రేక్ఫాస్ట్ నీ పిల్లలు వాడతారు. నువ్వు పేస్ట్ వాడకపోవచ్చు, మీ భార్య వాడొచ్చు, మీ సిస్టర్ వాడొచ్చు. టీ నువ్వు తాగకపోవచ్చు, మీ ఇంట్లో అమ్మ నాన్న తాగొచ్చు. వాషింగ్ మిషన్ లిక్విడ్, మా ఇంట్లో వాషింగ్ మిషన్ లేదు సార్ అంటే, వాషింగ్ మిషన్ లిక్విడ్ వేసి బట్టలు నానబెట్టి కూడా బట్టలు ఉతుక్కోవచ్చు. ఇప్పుడు మీకు దగ్గర దగ్గర ఒక 15 రకాల వస్తువులు మీకు చెప్పాను. అందులో ఒక 5 రకాల వస్తువులు మీరు వాడకపోయినా, ఒక 10 రకాల వస్తువులు మీరు నెలకు తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది. ఆ వస్తువులకు మినిమం మనకు ఒక 1500 కంటే ఎక్కువ కావు. నెలకు 1500 కంటే ఎక్కువ కావు. ఇలాంటివి కొన్ని మీ అవసరానికి ఒక నెల తెచ్చుకొని వాడి చూడండి. ఇప్పటి వరకు అయినా ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే, ఇప్పుడు నేను చెప్పిన వస్తువులు ఇవైనా వాడి చూడండి. మీకు నచ్చితేనే నెక్స్ట్ మంత్ మళ్ళీ కొనండి. మీకు నచ్చితేనే మళ్ళీ కొనండి. ఎలాగో మనం ప్రతి నెల నిత్యావసరంగా కిరాణం షాపు, డిమార్ట్, సూపర్ మార్కెట్లలో కొనే వస్తువులు ఈ వెస్టీజ్ అనే ఆర్గానిక్ షాప్ లో ఒక్కసారి కొనండి, వాడి చూడండి. ఇప్పుడు నేను చెప్పిన వస్తువులు వాడి చూడండి. వెస్టీజ్ షాప్ లో లభించే ఆర్గానిక్ వస్తువులన్నీ కూడా కెమికల్ లేనివని మీకు చాలా సార్లు చెప్పడం జరిగింది ఇప్పటికీ. ఈ కెమికల్ లేని ఆర్గానిక్ వస్తువులు వాడితే మనం ఆరోగ్యంగా ఉంటాము. వెస్టీజ్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీ కాబట్టి మధ్యవర్తులు ఉండరు, కాబట్టి ఆ మధ్యవర్తులకు వెళ్ళే ఇన్కమ్ వస్తుందని మీకు ఇన్కమ్ కూడా చెప్పాను. మరి ఎక్కడ షాపింగ్ చేద్దాం? అదే కెమికల్ వస్తువులే వాడుకుంటాను సార్, నాకు ఆదాయం వద్దు, ఏదొద్దు అంటారా? ఇప్పుడు నేను కొన్ని రకాల ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఆ వస్తువుల్ని మాత్రమే బయట కొనకుండా ఈ వెస్టీజ్ షాప్ లో కొని చూడండి. నచ్చితేనే మళ్ళీ కొనుక్కో, నచ్చకపోతే కొనకు. ఇక ఇది కాకుండా మీకు చెప్పాను ఇంతకు ముందు, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎట్లాగో డాక్టర్ల చుట్టూ తిరిగి మనం లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకుంటాం. ఇక్కడ ఒక 1000 రూపాయలు, 2000, 3000 అవుతాయి. కొన్ని సప్లిమెంట్స్ వాడి చూడు, ఒక నెల 2 నెలలు వాడు, ఆ రిజల్ట్ నీకు తెలుస్తుంది.
హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాడేవి కాదు. హెల్త్ ప్రాబ్లం రాకుండా కూడా వాడుకోవచ్చు, అడ్వాన్స్ గా వాడుకోవచ్చు. ఇవి కెమికల్ లేని, కల్తీ లేనటువంటి ఆర్గానిక్ సప్లిమెంట్స్ అని మీకు క్లియర్ గా చెప్తున్నాను. మీకు హెల్త్ ప్రాబ్లం లేకపోయినా మీకు తెలిసిన వాళ్ళకు ఉంటే చెప్పండి. అర్థమవుతుందా? ఏమని చెప్తారు? మీరు ఒకసారి వాడండి, మీకు నచ్చితే మాత్రమే చెప్పండి, నచ్చకపోతే చెప్పకండి. అర్థమవుతుందా సార్? ఒకసారి దయచేసి మీరు వాడుతూ మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. 10 మందికి చెప్పి అలసిపోకండి. 20 మందికి చెప్పి ఎవరు వింటలేరు అని చెప్పి వదిలిపెట్టకండి. 30 మంది, 40 మంది, 50 మంది ఎవరు వినరు, పట్టించుకోరు. ఇదంతా ఫేక్, ఫ్రాడ్ అంటారు. ఎందుకంటే ఫస్ట్ మనం కూడా అదే కోవకు చెందిన వాళ్ళం, మనం కూడా పట్టించుకోము కాబట్టి. ఎందుకంటే మంచి విషయాన్ని ఎవరు తొందరగా నమ్మరు. ఓకేనా? దయచేసి ప్రతి ఒక్కరు మీరు వాడుతూ మీకు తెలిసిన వాళ్ళకి చెప్పి, వెస్టీజ్ అనే నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు నెట్వర్క్ పెంచుకోవడం వల్ల 3 తరాల భవిష్యత్తు ఉంది. లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు. కేవలం మనము షాప్ చేంజ్ చేసుకోవడం వల్ల, వెస్టీజ్ కంపెనీలో ఆర్గానిక్ వస్తువులు షాపింగ్ చేసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆదాయం వస్తుంది. ఎన్ని రకాల ఆదాయం? మనకు కార్ ఫండ్ వస్తుంది, కార్ తీసుకోవచ్చు. హౌస్ ఫండ్ వస్తుంది, హౌస్ తీసుకోవచ్చు. అలాగే ఎలైట్ క్లబ్ బోనస్ అంటే మన ఫ్యామిలీతో పాటు 4 దేశాలకు ఫ్రీగా వెళ్ళి రావచ్చు. మరి బయట కిరాణం షాప్ లో, డిమార్ట్ లో షాపింగ్ చేస్తే ఎప్పటికైనా నీ లైఫ్ మారుతుందా? ఎప్పటికైనా నీకు ₹1 వస్తుందా? నీకు అక్కడ కార్ ఫండ్, హౌస్ ఫండ్ ఏమైనా వస్తాయా? ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పటికైనా మైండ్ సెట్ మార్చుకోండి. మీరు చేసేది ఏం లేదు సార్, వేలు వేలు ఖర్చు పెట్టమని నేను చెప్పట్లే. కొన్ని రకాల వస్తువులు వాడుకోండి. అగ్రికల్చర్ ఉన్న వాళ్ళు అగ్రికల్చర్ వాడి చూడండి, 1 ఎకరకు వాడండి. బాగా అనిపిస్తేనే మళ్ళీ మిగతా మిగతా దానికి వాడుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే 1 ఎకరకు వాడండి సార్. మీరు కూరగాయలకు వాడి చూడండి, మీరు వరికి వాడండి, పత్తికి వాడండి, పల్లికి వాడండి. 1 ఎకరకు ఒక్కసారి వాడండి. ఈసారి మంచి రిజల్ట్ వస్తేనే, మీరు ఏదైతే కెమికల్ వాడుతున్నారో ఆ కెమికల్ తో పాటు ఈ ఆర్గానిక్ ఎరువులు కలుపుకొని వాడండి, ఇంకా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పండి. ఎవరికైనా సరే మనం చెప్పాలంటే మనం వాడితేనే చెప్పవచ్చు, మనం వాడకుండా చెప్పలేము. అర్థమైందా? దయచేసి ప్రతి ఒక్కరూ ఈ రోజైనా మీ యొక్క మైండ్ సెట్ మార్చుకుంటారు అనుకుంటున్నాను. చూడండి, వెస్టీజ్ లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, డబ్బులు కట్టి మోసపోతలేము, ఎవరిని డబ్బులు కట్టమని చెప్పట్లేదు, టార్గెట్ లేదు. ఎందుకంటే నెలకు 3,000 కొనాలి, 4,000 కొనాలి, 10,000 కొనాలని టార్గెట్ లేదు. నీకు అవసరం ఉన్నటువంటి వస్తువులు నీకు నచ్చింది కొంటావు, ఎలాంటి టార్గెట్ లేదు. ఇది బాసిజం బిజినెస్ కాదు. ఇక్కడ చేసేది ఏముంది? మనం వాడుకుంటాం, మనకు తెలిసిన వాళ్ళకి చెప్తాం. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వాడుకుంటారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్తారు. జస్ట్ మౌత్ టు మౌత్, మౌత్ పబ్లిసిటీ చేయడం మాత్రమే. స్టడీతో సంబంధం లేదు, పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ ఇన్కమ్ గురించి క్లియర్ గా చెప్పాను నేను, ఇన్కమ్ ఏ విధంగా వస్తుందని. ఇక దాని గురించి మీరు మళ్ళీ అపోహ పెట్టుకోవద్దు. మీకు ఇంకా ఇదే విధంగా జూమ్ గాని ప్రతిరోజు విన్నట్లయితే చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారు. దయచేసి ఒక 1 వీక్, 2 వీక్స్ మీరు జూమ్ లో కంటిన్యూ అవ్వండి, మీకు తెలుస్తుంది, ఇంకా చాలా తెలుస్తుంది. అంటే మీరు ఏ విధంగా వేరే వాళ్ళకి చెప్పాలి, ఈ బిజినెస్ ఏంది, ఎట్లా చేయాలి. ఒక్కటి మాత్రం నిజం, మనం డబ్బులు కట్టి మోసపోనంత వరకు ఇంకా భయం ఎందుకు? అవునా కదా? మిమ్మల్ని ₹100 కట్టమని చెప్పలే, 500 కట్టమని చెప్పలేదు, ₹1000 కట్టి జాయిన్ అవ్వమని చెప్పలేదు. మరి ఎందుకు భయం? అవునా కాదా? ఇప్పుడు మనం చేస్తున్న పని ఏదైనా అవ్వచ్చు, మనం చేస్తున్న బిజినెస్ ఏదైనా అవ్వచ్చు, మనం చేస్తున్న జాబ్ ఏదైనా అవ్వచ్చు. అది గవర్నమెంట్ జాబ్ అయినా, ప్రైవేట్ జాబ్ అయినా, చిన్న బిజినెస్ అయినా, పెద్ద బిజినెస్ అయినా, ఈ 2 నుంచి 5 సంవత్సరాలలో నెలకు ₹1,00,000 సంపాదించే అవకాశం ఉందా? ఇప్పుడు నువ్వు చేస్తున్న బిజినెస్ ద్వారా 2 నుంచి 5 సంవత్సరాలలో నెలకు ₹1,00,000 సంపాదిస్తావా? ఒక్కసారి క్వశ్చన్ వేసుకో. ఈ 2 నుంచి 5 సంవత్సరాలలో ₹1,00,00,000 ఇల్లు కట్టగలుగుతావా? ₹1,00,00,000 ఇల్లు కొనగలుగుతావా? ఒక్కసారి క్వశ్చన్ వేసుకో.
ఈ 2 నుంచి 5 సంవత్సరాలలో ఒక 20 లక్షల కారు కొనగలుగుతావా? అర్థం చేసుకో. నువ్వు ఏ జాబ్ చేసినా, ఏ బిజినెస్ చేసినా, సపోజ్ ఒక బిజినెస్ చేస్తున్నావు అనుకో, నువ్వు వెళ్ళి పని చేస్తేనే ఆ బిజినెస్ జరుగుతుంది. మరి వెస్టేజ్ లో ఏం చేస్తున్నావు చెప్పండి ఇక్కడ? మనం నిత్యావసర వస్తువులు వాడుకొని కొంతమంది చెప్తున్నాం అంతే. ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ వస్తువులు కొనుక్కొచ్చి మనం వేరే వాళ్ళకన్నా అమ్ముతున్నామా? లేదు కదా. చూడండి, 2 నుంచి 5 సంవత్సరాల్లో నీ బ్యాంకు బ్యాలెన్స్ నెలకు ₹1,00,000 మెయింటైన్ చేసుకోవచ్చు. ఒక లగ్జరీ కారు కొనొచ్చు, ₹1,00,00,000 ఇల్లు కొనొచ్చు. ఎందుకంటే నీకు కార్ ఫండ్ వస్తుంది, కారు కొనుక్కోవచ్చు. నెలకు 1,00,000 తీసుకునే అవకాశం ఉంది. మినిమం 1000 మంది టీం వచ్చినా గానీ నెలకు 1,00,000. నీ బ్యాంక్ బ్యాలెన్స్ నెలకు ₹1,00,000. నీ పిల్లలకి మంచి భవిష్యత్తు అందించవచ్చు. ఈ రోజు నువ్వు కొంత నెట్వర్క్ పెంచి చనిపోయినా గానీ అదే నెట్వర్క్ నీకు 3 తరాల పాటు ఉంటది. నువ్వు పెంచినటువంటి నెట్వర్క్ నీ భార్యకి వెళ్ళిపోతుంది. ఈ రోజు నువ్వు 1,00,000 తీసుకుంటున్నావు అంటే అదే ₹1,00,000 మీ భార్య తీసుకుంటది. ఇంట్లో కూర్చొని కేవలం నిత్యావసర వస్తువులు వాడుకుంటూ. ఏమైనా జాబ్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. మీ కొడుకు వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ భార్య చనిపోయినా కానీ అదే నెట్వర్క్ మీ కొడుకు వెళ్ళిపోతుంది సార్. ఇది ఒక్క విషయం అర్థం చేసుకోండి. మిమ్మల్ని వేలు ఖర్చు పెట్టమని నేను చెప్పట్లేదు. నేను కాదు, కంపెనీ చెప్పడం లేదు. కానీ అంత తొందర నమ్మరు. నన్ను నమ్ముతలేరు సార్, వింటలేరు సార్, కొంటలేరు సార్. ఫస్ట్ నువ్వు ఒక క్లారిటీ వాళ్ళకి ఇస్తలేవు. వాళ్ళకు ఒక మంచి క్లారిటీ ఇవ్వు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటన్నది మంచి క్లారిటీ ఇవ్వు. ఎందుకు షాపింగ్ చేయాలి? షాపింగ్ చేస్తే వచ్చే బెనిఫిట్ ఏంది? ఇక్కడ ఏం ప్రోడక్ట్ ఉంటాయి? ఆ ప్రోడక్ట్ వాడితే వచ్చే బెనిఫిట్ ఏందనేది ఇంతకు ముందు నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా ఎవరికైతే కొత్త వాళ్ళకి ప్లాన్ చెప్తున్నావో వాళ్ళకంతా వివరించు. అప్పుడు వాళ్ళు కూడా నీతో పాటు జాయిన్ అవుతారు. వాళ్ళు కూడా నీతో పాటు వర్క్ చేస్తారు. నువ్వు లక్షాధికారం అవ్వచ్చు, ఒక కారుకి ఓనర్ అవ్వచ్చు. 5 సంవత్సరాలలో నిలబడగలిగితే ఒక మిలియనీర్ అవ్వచ్చు, లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు, ఒక డ్రీమ్ హౌస్ కట్టుకోవచ్చు. నువ్వు ఒక్కడివి కాదు, నువ్వు ఒక్కడు బాగుపడలేవు. నీ నీ యొక్క లైఫ్ మార్చుకొని నీతో పాటు కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు. అంటే మీకు చెప్పాను కదా, ఫస్ట్ నువ్వు వస్తావు, నీ తర్వాత 10 మంది వస్తారు. ఆ 10 మంది కూడా డబ్బులు వస్తున్నాయి. తర్వాత 100 మంది వస్తారు, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. 1000 మంది వస్తున్నారు, ఆ 1000 మంది కూడా డబ్బులు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? ఇన్ని రోజులు ఎవడో కోటీశ్వర్లు అయినరు, ఎవడు? ఆ మధ్యవర్తులంతా. అక్షరాల నిజం సార్. వెస్టీజ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీ మన ఇండియాలో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. ఇప్పటికీ మీరు ఫేక్ అనుకుంటే ఎవరు మార్చలేం. మన జీవితాలు మారవు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. టార్గెట్ లేదు, బాస్ లేదు, స్టడీ లేదు, పెట్టుబడి అవసరం లేదు. కేవలం చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ మైండ్ సెట్. నీ యొక్క మైండ్ సెట్ మార్చుకో, నీ లైఫ్ మారుతుంది. నీ లైఫ్ మారితే నీతో పాటు కొంతమంది లైఫ్ మార్చే అవకాశం నీకుంది. నువ్వు ఒక్కడో మైండ్ సెట్ మారితే నీ 3 తరాల భవిష్యత్తు నీకు హ్యాపీగా ఉంటుంది. మన ఫ్యామిలీ కంటే ఒక సెక్యూర్ లైఫ్ అనేది మనం చేసే జాబ్ లో లేదు. ఎందుకంటే మనం జాబ్ చేస్తే మనం చనిపోయిందాడే ఆ జాబ్ కూడా పోతుంది. సారీ, వేరే ఫోన్ వచ్చింది నాకు. సారీ డీలర్స్, దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు ఈ వెస్టీజ్ అనే గ్రేట్ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మీరు ఈ ఆపర్చునిటీని మీరొక్కరే కాకుండా మీతో పాటు కొంతమందికి పరిచయం చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంతమంది బిలీవ్ చేశారనేది అది మీ పైన మీకు వదిలిపెడుతున్నాను. నేను చెప్పిన విషయాన్ని ఎంతమంది గమనించారో నాకు తెలియదు. నేను చేస్తున్న జాబ్ అయితే నేను ఒక బానిసగానే బతుకుతున్నాను. నాకు ఎలాంటి స్వేచ్ఛ లేదు, ఫ్యామిలీ ఫ్రీడమ్ లేదు, మనీ ఫ్రీడమ్ లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. చెప్తున్నాను కదా, 15 సంవత్సరాలు గొడ్డు చాకిరీ చేశాను, ఎన్నో కష్టాలు అనుభవించాను. నేను పోలీస్ జాబ్ లో కూడా చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. కానీ నా లైఫ్ మారుతుంది మాత్రం ఖచ్చితంగా వెస్టీజ్ లోనే మారుతుంది. 100%. నా ఒకంది కాదు, నాతో పాటు కొంతమంది జీవితాలను మారుస్తాను 100%.
నేను చేస్తున్న జాబ్ వల్ల ఎప్పటికీ నా లైఫ్ మారదని నాకు తెలుసు. ఇది నేను చెప్పే మాటలు అనేది ఫేక్ కాదు, ఇది వాస్తవము. నాకు ఈ యొక్క ఆపర్చునిటీ పరిచయం చేసినటువంటి నా అప్లైనర్స్, నా మెంటర్స్ అందరికీ నా 3 తరాల పాటు రుణపడి ఉంటాను. నాకు ఈ అవకాశం ఈ రోజు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. థ్యాంక్ యూ. ఇంతసేపు ఓపికతో ఉన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఫీడ్‌బ్యాక్ టైమ్ అండి. ఇంతసేపు ఓపికతో ఉన్నందుకు హ్యాపీ. ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా గానీ ఇది ఒక్క రోజుతోనే సబ్జెక్ట్ మొత్తం అయిపోదు. మీ అందరికి ఇంకా చాలా సబ్జెక్ట్ చెప్పడానికి మీ ముందుకొస్తాను. చాలా ఉంది చెప్పడానికి. నేను జస్ట్ ఈరోజు కొంచెం టెస్ట్ కొని మాత్రమే చెప్పాను. మీకు ఇంకా చాలా సబ్జెక్ట్ చెప్పాల్సి ఉంది. ఒక్క రోజుతోనే ఈ సిస్టమ్ అంత అర్థం కాదు. దయచేసి నా మాట విని మీ మైండ్ సెట్ మార్చుకొని ఒక 1 వీక్ గాని మీరు ఈ యొక్క జూమ్‌లో అటెండ్ అయినట్లయితే అది సాయంత్రం గాని మార్నింగ్ 4:30కి ఉంటది. సాయంత్రం 7:00 అయినా ఎప్పుడైనా సరే మీ యొక్క కన్వీనియంట్‌ని బట్టి జూమ్‌లో జాయిన్ అవ్వండి. ఈ యొక్క ఆపర్చునిటీ అర్థం చేసుకోండి. డబ్బులు కట్టేది లేదు, మోసపోయేది లేదు, మోసం చేసేది లేదు. ఇప్పుడు కాకపోతే చెప్పాను గదా! ఒక సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు నిలబడదాం. మనం జస్ట్ షాప్ చేంజ్ చేసుకోవడం వల్లనే లైఫ్ మారుతుంది. అర్థం చేసుకోండి. నమ్మండి. మిమ్మల్ని డబ్బులు కట్టి మోసపోమని చెప్పడం లేదు గదా! ఎందుకు నమ్మడం లేదు? మీరు కొన్ని రకాల వస్తువులు వాడుకోండి. అది నచ్చితేనే మళ్ళీ కొనుక్కోండి. నచ్చకపోతే వాడకండి. మీరు ఏది వాడుతున్నారో దాని గురించి మీకు తెలిసినోళ్ళకి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఫీడ్‌బ్యాక్ టైమ్ సార్. ఫీడ్‌బ్యాక్ ఇచ్చే వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేశారు ఆల్రెడీ. ఓకే. ఎనీబడీ ఎవరైనా సరే హోస్ట్ తీసుకుంటారా? హోస్ట్ ఎవరికియ్యాలి? నిరంజన్ సార్ మీకు హోస్ట్ ఇస్తున్నా. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి నిరంజన్ సార్. బిజీ ఉన్నారా? శ్రీ మిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హోస్ట్ తీసుకుంటారా? ఫ్రీ ఉన్నారా? ఇవ్వండి సార్. ఓకే. మీకు హోస్ట్ ఇస్తున్నాను. అందరితో ఫీడ్‌బ్యాక్ తీసుకోండి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీకు హోస్ట్ ఇచ్చాను. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. కొంచెం నేను మ్యూట్‌లో ఉంటాను. ఫీడ్‌బ్యాక్ తీసుకోండి. ఓకే. నో ప్రాబ్లమ్ సార్. శ్రీ మిజీ గుడ్ మార్నింగ్ ఎస్సీ అండ్ గుడ్ మార్నింగ్ లీడర్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈరోజు మీ యొక్క టెస్ట్ మనీ, ఆ టెస్ట్ మనీతో పాటు సబ్జెక్టు. సో వెస్టేజ్ అంటే ఏంది, ఈ వెస్టేజ్ ఎలా చేయాలి, సో వెస్టేజ్లో ఏముంది, సో ఫ్యూచర్లో ఏం చేస్తే ఈ యొక్క వెస్టేజ్లో మనం సక్సెస్ అవుతానటువంటి అన్ని రకాల సబ్జెక్టు. సో చాలా బాగా చెప్పారు. సో మీ యొక్క సబ్జెక్ట్ వల్ల ఎంతో మంది నేర్చుకొని ఈరోజు సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంత మంచి సమాచారం మాకు ఇచ్చినందుకు, సో మీ యొక్క నాలెడ్జ్ని మాకు పంచుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి. సో ఫీడ్బ్యాక్ టైం. సో బాలమన్ 369 మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సో 369 బాలమన్ సారా లేడీస్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఐశ్వర్య మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం మీకు అన్మ్యూట్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకోండి. చంద్రయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. పోయింది, అందుకే నాకు చూపెట్టు 2 స్టెప్ పెట్టారు. ఆయన ఎందుకు చేయాలి? చంద్రయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి. మీకు ఒక్కసారి చూపెట్టు పెట్టారు.
లావణ్య మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. Extremely good morning, Vestige. Good morning, all leaders. Good morning, sir. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ ఇవాళ మేడం. కంటిన్యూ మేడం. సూపర్ సబ్జెక్ట్ సార్. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా సార్ టెస్టిమోనీ చాలా బాగుంది సార్. బిజినెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది, మనీ మనకి చెక్ ఎలా వస్తుంది అనేది చాలా చాలా బాగుంది సార్. ప్రతి నాకు నేను వచ్చేసి సార్, నా పేరు లావణ్య మిత్ర. నా పరిచయం లావణ్య మిత్ర. మా మెయింటైనర్ వచ్చేసి రమ మ్యామ్, రమేష్ సార్. నేను వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటాను సార్, నాకు వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ ని పరిచయం చేసినందుకు. నాకు హెల్త్ ఇష్యూస్ నుంచి నేను ఇక్కడికి వెస్టీజ్ లో జాయిన్ అయ్యాను సార్. చాలా అంటే నిజంగా సార్, చాలా ఆర్గానిక్ ప్రోడక్ట్స్, చాలా చక్కటి ప్రోడక్ట్స్. ఈ రోజు నేను 11,000 తీసుకుంటున్నాను మంత్లీ అంటే మా చాలా అంటే వాళ్ళ మనకి ముందుకు ఒక స్టెప్ అనేది మనకి ఎంత బాగుంటున్నాయి ఇందులో ప్రోడక్ట్స్ అనేది చాలా బాగుంది. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఇవి చెప్పొచ్చు, వాడించవచ్చు. చాలా చక్కటి ప్రోడక్ట్స్ సార్. మన వెస్టీజ్ గౌతమ్ బాలి సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇంత మంచి సప్లిమెంటరీస్ కానివ్వండి, హోమ్ మేడ్స్ కానివ్వండి, అగ్రి ఏవి కానివ్వండి, ప్రతి ఒక్కటి చక్కటి ప్రోడక్ట్స్. ఇంత చక్కటి ప్రోడక్ట్స్ మనం వాడుకుంటూ ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకు నడవాలనేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడు మనం మాట్లాడలేడు పెద్దగా వచ్చి మాట్లాడు. ఎస్పీ రాజు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ వెస్టర్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కంటిన్యూ సార్. సార్ మా సార్ చెప్పినట్టు సెక్షన్ వండర్ఫుల్ సెక్షన్ సార్. కొత్త వాళ్ళు ఎవరున్నా కొద్దిగా మీటు వీడియో మీటింగ్ ఏదో మీట్లో పెట్టుకొని మంచిగా వింటే బాగుంటుంది సార్. కొద్దిగా మీట్ అయింది అన్మీట్ అయింది కొద్దిగా కొత్త వాళ్ళకి కొద్దిగా తెలియదు. ఎవరైతే జాయిన్ చేస్తారో కొద్దిగా చెప్పి మంచిగా ఉంటే కంటిన్యూ మంచిగా సార్. మా సార్ సెక్షన్ ఎంత మంచిగా క్లారిటీ డ్యూటీలో ఉన్నా కూడా మస్తు తిప్పల వాడి మా కోసం మంచిగా కొత్త న్యూస్ మంచిగానే చెప్తుంటాడు సార్. వండర్ఫుల్ సెక్షన్ సార్ మా సార్ చెప్పింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా పేరు వచ్చేసి రాజు సార్. చౌదరపల్లి విలేజ్, మమదాబాద్ మండల్, మహబూబ్ నగర్ డిస్టిక్ సార్ మాది. మా సారు కొద్దిగా ఫస్ట్ చెప్తే మేమంతా పట్టించుకోలేదు, కానీ ఒక 3 months అవుతుంది సార్. కంటిన్యూ ఒకటే నా గోల్ రీచ్ కావాలని కంటిన్యూ చేస్తున్నా సార్. మా సార్ నేను ఎప్పుడు రుణపడి ఉంటాం. మా సార్కు 3 తరాలు రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ విషయాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అల్వేలా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ మేడం. కంటిన్యూ మేడం. సార్ చిన్నకేశ్వర సార్ సబ్జెక్ట్ చాలా మంచిగా అర్థమైంది సార్. మాకు చాలా మంచిగా ఉంది. చాలా రోజు ఏ సబ్జెక్ట్ అయినా చాలా మంచిగా అనిపిస్తుంది చెప్పింది. అది ఒకటి అర్థం చేసుకొని మెసేజ్ ఇలా వర్క్ చేస్తే మనం ముందుకు వస్తామని కూడా అర్థమైంది సార్. చెనకేశ్వర సార్ ఫస్ట్ మీటింగ్ వినే వేస్టేజ్ గట్టిగా పట్టుకున్నా, దీంట్లో జైన్ అయ్యి మా ఆయన వెళ్తూ వరకు వాడిన చాలా మంచిగా సార్. ఈ రోజు అయితే చెనకేశ్వర సార్ చెప్పింది సబ్జెక్ట్ ఈ రోజు అంటే దీంట్లో జూమ్ లో ఉన్న వాళ్ళు మాత్రం సక్సెస్ అవుతారు సార్. కంపల్సరీ సక్సెస్ అవుతారు. సబ్జెక్ట్ చాలా మంచిగా ఉంది. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. సూపర్ సెక్షన్. చిన్నకేశ్వర సార్కి ధన్యవాదాలు. ఇంత కష్టపడి ఇన్ని కష్టాలు పడుకుంటా ఎంతో అనుమతించుకుంటా నాకు కూడా అదే పోలికలు ఉన్నాయి సార్. ఈ పోలికల్లో నేను కూడా నీ అడుగు జాడలు కూడా నేను నడవాలని కంకణం కట్టుకున్నాను సార్. నేను ఎన్ని కష్టాలు వచ్చినా చూసుకొని పోవాలని నా పట్టు ఉంది సార్. థ్యాంక్ యూ సార్. నేను ఈ అవకాశం వదులుకోను సార్. నేను చాలా రుణపడి ఉంటాను. ఎన్ని కష్టాలు వచ్చినా నేను దాన్ని సింపుల్గా తీసేసుకుంటూ పోతా అనుకున్నాను సార్.
థ్యాంక్ యూ సార్ నా అవకాశం ఇచ్చినందుకు. నాకు నేను కూడా కొన్ని వస్తువులు వాడినందుకు నా పెద్ద ప్రాబ్లం చాలా అయింది సార్. నువ్వు వచ్చిన నీడలోనే నాకు చాలా మంచిగా అర్థమైంది సార్. నా పెద్ద ప్రాబ్లం పోయింది. నేను 20-30 ఏళ్ళ నుంచి కష్టాలు పడ్డా కానీ నా కష్టం ఇప్పుడు తీరింది సార్. నేను ఏం చేయాలనుకున్నానో నేను అసలు ఊహలో కూడా అనుకోలేదు సార్. నా 2 పిల్లలు ఉన్నారు. నేను 4 గంటలకు కరెక్ట్ 4 గంటలకు లేచి పిల్లల మొక్కం చూస్తాను, నాకు గోల్డ్ చూసుకుంటా సార్. నాకు ఇల్లు లేదు, భూమి లేదు. మేము నేను ఇందులోనే నా కోరికలు నెరవేర్చుకోవాలని నేను చాలా అది చేస్తున్నాను సార్. నేను మీ రుణం ఎప్పుడు తీసుకోలేను సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్. నాకు చిన్నకేశాలు సార్ అంటే మాకు ఇక్కడ మన చెన్నైపేటల దేవుడు ఉన్నాడు సార్. ఆ దేవుడు ఇక్కడ మాకు నిలిచిన అనేది మాకు బాగా కలిగింది సార్. నాకు చాలా చాలా రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడేటప్పుడు వాయిస్ గట్టిగా మాట్లాడండి సార్, ఎందుకంటే వెస్టేజ్ లో మాటనే పెట్టుబడి. సో మనం ఎంత గట్టిగా మాట్లాడితే మన మాటనే పెట్టుబడి ఉంటుంది కాబట్టి కొంచెం వాయిస్ పెంచండి, ఓకేనా? సార్ నాది ఫోన్ కొంచెం అందుకు అది ఒకసారి పడిపోతుంది సార్, ఎందుకు అది మీ ఇబ్బంది అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శిరీష మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీన్ బ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజన్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీన్ విజయ్, గుడ్ మార్నింగ్ మేడం. కంటిన్యూ మేడం. ఓకే సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెన్నకేశవ్ సార్ కి థ్యాంక్ యూ సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. అంటే సార్ అక్కడ డ్యూటీ చేస్తూ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి అక్కడ జీతం ఉంది కానీ జీవితం లేదని సారే ఈ మన ప్లాట్ఫారం ని గట్టిగా పట్టుకొని ఇక్కడ కూడా 50,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు. అదే విధంగా మనం ఈ సార్ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని 10,000, 20,000 కోసం బయట ప్రైవేట్ గా జాబ్ చేస్తూ బిజీ అనుకోకుండా ప్రతి ఒక్కరు తెలుసుకొని లీడర్స్ గా తయారయ్యి నిలబడి కమిట్మెంట్ తీసుకుంటే ప్రతి ఒక్కరికి సక్సెస్ అవుతుంది సార్. మంచి ఇన్ఫర్మేషన్ సార్. సార్ వాళ్ళని ఇట్లా సక్సెస్ అయిన సార్ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నిలబడాలి సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో 5533, సో పేరు హిందీలో ఉంది, జనార్దన సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీం బ్రిజీ, గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు చెన్నకేశవ్ సార్ గారి టెస్టిమోనీ సూపర్ సార్. ఎక్సలెంట్ పర్సన్ సార్. సార్ టీం కోల్పోయినా కూడా మళ్ళీ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వడం, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటూ కూడా ఇక్కడ కష్టపడుతున్నారు సార్. గ్రేట్ సార్ మీరు. ఇంకా సబ్జెక్ట్ విషయాలకు వస్తే చాలా బాగా చెప్తారు సార్. నాకైతే మీ టీం మెంబర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ రోజు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండొచ్చు, కానీ ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా గెలుస్తాం సార్. నేను కూడా ఈ రోజు కాకపోయినా రేపైనా సరే సక్సెస్ అవుతా అనే నమ్మకంతో నిలబడ్డాను సార్. బిజినెస్ ప్లాన్ గురించి కూడా చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు సార్. చదువు అనేది ఏం నేర్పుతుందో తెలియదు కానీ జీవితం అనేది చాలా గుణపాఠాలు నేర్పుతుంది సార్. నేను వచ్చేసి మహారాష్ట్రలో ఉంటా సార్. నా పేరు శిరీష. ఇక్కడ ఒక్కదానే ఉన్నా అనే ఫీలింగ్ ఉండేది సార్ నాకు. బట్ చెన్నకేశవ్ సార్, నవీన్ సార్, ప్రమిళ మేడం చాలా సపోర్ట్ ఇస్తున్నారు సార్. ఇప్పుడు అలోన్ అనే ఫీలింగే లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ వెస్టేజ్ ని పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ప్రేమిల మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సేమ్ బిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. సేమ్ బిజీ, గుడ్ మార్నింగ్ మేడం. కంటిన్యూ మేడం. సార్ చెప్పిన సబ్జెక్ట్ ప్రతి ఒక్కటి బాగుంది సార్. మంచిగా అర్థమైంది. మాకు కూడా అర్థం చేసుకుంటే మనం ఇందులో నిలబడితే మంచి టీం వస్తుంది. సార్ ఫస్ట్ నుంచి టెస్టిమోనీ చెప్పిన కాడ నుంచి మనం అట్లే నిలబడాలి సార్ లా కానీ అర్థమైంది సార్. సార్ సబ్జెక్ట్ ఎప్పుడు చెప్పినా కొత్తగానే ఉంటది, అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మంజుల మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీం బిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేరియన్స్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీం బిజీ, గుడ్ మార్నింగ్ మేడం. కంటిన్యూ మేడం. సార్ ఈరోజు సార్ చెప్పిన టెస్టిమోనీ ప్లస్ సెక్షన్ చాలా బాగా ఉంది సార్.
సార్ చిన్న ఉన్నప్పటి నుండి చాలా కష్టాలతో పెరిగాడు. అంటే పేదరికంతో చాలా సఫర్ అయింది సార్. సో ఉద్యోగం వచ్చి కూడా ఏదో చాలా చేద్దాం అనుకున్నాడు కానీ కాలేదు. కాబట్టి మళ్ళీ వెస్టీలోకి వచ్చి ఇంతమందికి సార్ నుండి ఒక 3,000 ప్లస్ నుండి ఇన్కమ్ ఇప్పిస్తున్నారు. సో నా పేరు వచ్చేసి మంజుల భీమయ్య. మా సార్ వచ్చేసి కూడా మోటార్ ఫీల్డ్ చేస్తుండే, చాలా బిజినెస్లు చేస్తుండే. మా ఇంటికి వచ్చింది మా అప్లైనర్, నాకు వెస్టీజ్ని పరిచయం చేసింది రాఘవ్ సార్ ప్లస్ చెన్నకేశ్వర్ సార్. వీళ్ళిద్దరికి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే మేము చేసే బిజినెస్ లో ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి, తీసుకోవాలి. ఇది కాదు సార్ ఇక్కడ లైఫ్ ఉంది అని చెప్పి ఒక గుంటూరు క్యాంప్ తీసుకొని మమ్మల్ని కనెక్ట్ చేసుకోవడం జరిగింది. సార్ మంచి లైఫ్ ఇచ్చిండు మాకు. ఎంత మంచి లైఫ్ అంటే 3 జనరేషన్ ప్లాన్. సో సార్కి ఎప్పుడు ఎల్లవేళలా రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి లైఫ్ నాతో పాటు నా లైఫ్ లైన్స్ అందరికీ పంచుతున్నాను. నువ్వు ఇచ్చిందే నేను పంచుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నర్మదా మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. శ్రీం బ్రిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీం విజయ్ గుడ్ మార్నింగ్ మేడం. కంటిన్యూ మేడం. సూపర్ సార్. సార్ టెస్ట్ మోని థర్డ్ టైం వింటాం. ఎన్నిసార్లు చెప్పినా సార్ కొత్తనే అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో కష్టాల తర్వాత వెస్టేజ్ని పట్టుకుని సారు అసలు మనకి ఎంత చెప్తాడంటే ప్రోడక్ట్ మనం ప్రోడక్ట్ కొనేటప్పుడు ఎక్కడ పెట్టుబడి పెట్టట్లేదు, ఈ బిజినెస్ లో పెట్టుబడి లేదు, మారండి మీరు మారండి. సారు అనుభవమే మనకి ఒక పాఠాలుగా నేర్పుతూ మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి. ఈ రోజు కొంతమంది కొత్త లీడర్స్ తయారయ్యారంటే సారు మాటల వల్లనే. ఎంతసేపు సార్ చెప్తాడు జాబ్ లో జీతం మాత్రమే ఉంది, జీవితం లేదని చెప్పేసి. సార్కు తెలుసు కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే సార్ చెప్తా ఉంటాడు. పదే పదే చెప్పడం వల్ల అది మన మైండ్ లోకి వెళ్ళిపోతా ఉంటది. థ్యాంక్ యూ సార్. మీరు డ్యూటీలో ఉండి కూడా మా కోసం మమ్మల్ని మార్చాలని చెప్పేసి ఏదో ఒకటి ఖచ్చితంగా ట్రై చేస్తూనే ఉంటారు. ఎంత కొంచెం టైం దొరికినా సబ్జెక్ట్ చెప్పాలని ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఖచ్చితంగా మేము మారుతాం సార్. చాలా చాలా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణి మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. శ్రీమ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఆడియబుల్ సార్. మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్సలెంట్ సెషన్. అసలు ఒకసారి నర్మదా మేడం కి అన్మ్యూట్ ఇవ్వరా మేడం? నర్మదా మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి మేడం. మన జూమ్ కి ఏమైంది? ఏం కాలేదు కదా మేడం. వాతావరణంలో మార్పు వచ్చినట్టే, ఎండలు పోయి వర్షం వచ్చినట్టే జూమ్ లో ఉన్న వాళ్ళు అంతా యాక్టివ్ అయ్యారు. 250 అబౌట్ 267 స్ట్రెంగ్త్. ఎక్సలెంట్. నిన్న పుల్లయ్య సార్ చెప్పినప్పుడు కూడా చాలా చక్కని టాపిక్, అసలు ఎక్సలెంట్ టాపిక్, అగ్రి టాపిక్. అప్పుడు కూడా జూమ్ స్ట్రెంగ్త్ సూపర్ 250 అబౌవ్ వచ్చినారు. ఈ రోజు చెన్నకేశ్వర్ సార్ సెషన్ కూడా 267 మేడం. ఎక్సలెంట్. అసలు ఎవ్రీ 260 నిన్న సాయంత్రము, ఈ రోజు 267. సారు చాలా బాగా చెప్తారు. అసలు సారు అంటే మేడం అక్కడ వర్క్ ఉన్నా కూడా, డ్యూటీ ఉన్నా కూడా, ఇక్కడ మనకి ఏదైతే టాపిక్ నేర్పించాలనుకుంటున్నారో ఆ తపన, ఆ తాపత్రయం ఏదైతే ఉందో జూమ్ లో అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలాగా సారు భావం ఏదైతే ఉందో, ఉద్వేగం ఏదైతే ఉందో, అభిమానం ఏదైతే ఉందో, అందరికి టాపిక్ ని అందియాలి, నేర్పించాలి, లర్న్ చేయాలి, డెవలప్ చేయాలనేటువంటి ఉత్సుకత ఏదైతే ఉందో ఇక్కడ జూమ్ లో అటెండ్ అయినటువంటి మన వాళ్ళంతా కూడా చూయించినట్టే కదా మేడం. సక్సెస్ అయినట్టే. 267 అంటే
ఆల్మోస్ట్ 50% ఆఫ్ సక్సెస్ ఇక్కడ వచ్చినట్టే. ఎందుకంటే 100కి 150కి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ నిన్న ఈ రోజుకే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ స్ట్రెంగ్త్ చూసి. అందుకే మిమ్మల్ని కూడా కనెక్ట్ చేసుకోమని చెప్పిన. థ్యాంక్ యూ చెన్నకేశవ్ సార్. జూమ్ మెంబర్స్ అందరి నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ సెషన్, మంచి టాపిక్. మీరు మనస్ఫూర్తిగా చెప్తారు, మనసులో నుంచి చెప్తారు. అది ఏదో పుస్తకంలో నుంచి వచ్చింది కాదు, మీ ఎక్స్పీరియన్స్ అన్నమాట. మీ మాటలు ప్రతి ఒక్క వర్డ్ కూడా మీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మాకు షేర్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. నాలాంటి చిన్నవాళ్లే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే ఆల్రెడీ కొంచెం మీతో నడిచినటువంటి వాళ్ళంతా కూడా ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇట్లా సెషన్స్ ఎక్కువగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. నర్మదా మేడం కదా? ఎస్ సూపర్ మేడం. మీరు గ్రూప్ సారు ఒక్క నిమిషం మేడం. సార్ ఏంటంటే ఫస్ట్ లో ఎవరు చెప్పినా వినలేదు. సారు మైండ్ సెట్ అందరు కూడా అట్లే ఉంటది కదా. అంటే ఇప్పుడు మనకి వెస్టేజ్ లోకి రాకముందే అందరు మైండ్ సెట్ ఆ విధంగానే ఉండేది కదా. సార్ ఏంటంటే ఫస్ట్ లో ఎవరు చెప్పినా నమ్మలేదు. ఒక మన రమేష్ చంద్ర సార్ చెప్తేనే నమ్మిండు. అంటే ఎవరు చెప్తే వింటారు, ఎవరు చెప్తే కనెక్ట్ అవుతారు అంటే మన మైండ్ సెట్ కే తెలుసు. అట్లా సార్ చెప్తే కూడా జనాలందరూ కూడా ఇందులో బాగా కనెక్ట్ అవుతారు. అర్థమయ్యే విధంగా ఒక్కొక్క వర్డ్ అర్థమయ్యే విధంగా సార్ చెప్తారు కాబట్టి మనసు లోతులోకి వెళ్ళిపోతుంది. ఇంకా అదంతే ఫిక్స్ అయిపోతుంది. చెన్నకేశవ్ సార్ సబ్జెక్ట్ వస్తుంది అంటే కథం ఇంకొచ్చేస్తారు అంతేగా. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. మీరు పెట్టిన ఒక కొటేషన్ కూడా గ్రూప్ లో, ఐ విల్ సక్సెస్ ఇన్ లైఫ్ నాట్ ఇమీడియట్లీ బట్ డెఫినెట్లీ. సూపర్ మేడం. సార్ కోసమే మేడం, చాలా బాగుంటది అది. ఏంటంటే సారు కొన్ని రోజులు మధ్యలో ఆగిపోవడం జరిగింది, మళ్ళీ స్టార్ట్ చేసిండు, మళ్ళీ డౌన్ అవుతుండు. అంటే ముందుకో ఎన్నుకో గానీ ఖచ్చితంగా సక్సెస్ దేవాలి, సక్సెస్ కావాలి అన్న తపనతోటి చేస్తుండు సారు. ఖచ్చితంగా అవుతాడు మేడం. సారే మాకంత మోటివేషన్. ఎందుకంటే ఫస్ట్ లో మేము కూడా మాట్లాడడానికే భయం వేసేది, కానీ ఈ రోజు సారు మాట్లాడుతుంటే సారే మాట్లాడగలేని మేము కూడా మాట్లాడతాం కదా. జాబ్ లో అంత బిజీగా ఉండి మాట్లాడుతుంది కదా, మనం కూడా మాట్లాడొచ్చు అని చెప్పేసి సార్ని పట్టుకొని మేము ముందుకు వెళ్తా ఉన్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ నన్ను మళ్ళీ పిలిచినందుకు. అలాగే అంటే సార్ది ఇన్స్పిరేషన్ అందరం తీసుకోవాలన్నట్టుగా ఒకసారి జూమ్ లో చెప్పడం మన బాధ్యత కదా మేడం. నిన్న పుల్లయ్య సార్కి కూడా నేను చెప్పాలనుకున్నా, ఆ లోపే నాకేదో చిన్న వర్క్ నేను చెప్పలేకపోయినా. పుల్లయ్య సార్ది కూడా ఎక్సలెంట్ సెషన్, అసలు సూపర్ సెషన్. థ్యాంక్ యూ పుల్లయ్య సార్. అండ్ చెన్నకేశవ్ సార్ కూడా ఇంత టైంని మన కోసం కేటాయిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు సార్ మీకు. ఖచ్చితంగా మేము సక్సెస్ అయి చూపిస్తాం మీరు చెప్పినటువంటి ఇన్స్పిరేషన్ వర్డ్స్తో. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సునీత మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ చెన్నకేశవ్ సార్ గారు చాలా బాగా చెప్పారు సార్. మీ మీటింగ్ చాలా బాగుంటది ఎప్పుడైనా వినడానికి. మీరు ఎంత కష్టపడ్డారో అనేది మీ మాటల్లో చాలా బాగా చెప్పారు సార్. చాలా నిజాయితీ ఉంది సార్ మాటల్లో కూడా. నేను ఎంతో కష్టపడుతుంటే కూడా టీం రాలేదని బాధపడుతున్నప్పుడల్లా మీది అది ఛాంపియన్ టీం విన్నప్పుడల్లా నాకు కొంచెం మోటివేషన్ చాలా బాగా అవుతుంది సార్. నేను చాలా డల్ అయినప్పుడల్లా మీరు ఖచ్చితంగా వింటాను సార్. బయట పోయొచ్చి ఓ 10 నిమిషాలు ఉన్నా సరే పెట్టుకుని మరి వింటాను సార్. చాలా బాగుంటుంది సార్. ఇది వినడానికి చాలా వస్తుంది. టీం అని నిలబడడం కూడా చాలా మంచిగా చెప్పిండు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్లాగే చాలా చెప్పండి. కొత్తగా వచ్చిన వాళ్ళకు, టీం వెళ్ళిపోయిన వాళ్ళకు చాలా ఎంకరేజింగ్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఇచ్చిన అవకాశానికి థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఐలయ్య 24 సార్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెన్నకేశవ్ సార్. ఈరోజు టెస్ట్ మోని కానీ, అదేవిధంగా మనం విస్టేజ్ ఎందుకు చేయాలి, షాపు చేంజ్ చేయడం వల్ల ఏం జరుగుతున్నది, చాలా మోటివేషన్ అయింది సార్. ఈరోజు చాలా బాగా చెప్పింది సార్. సార్కు ఒక ఫోన్ అంటే ఛార్జింగ్ పెట్టినట్టుగా ఈరోజు చాలా అర్థమైంది సార్ మాకు. మన గురువు గారు అంటాడు, లేబరా లీడరా. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో రజిత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. విజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ విజయ్ సార్. గుడ్ సార్ మార్నింగ్ మేడం. చెప్పిన ప్రతి సబ్జెక్టు చాలా బాగుంది, మంచిగా అర్థమవుతుంది. సార్ ఏంటంటే తెలియని వాళ్ళకి కూడా తెలిసేలాగా మంచిగా అర్థమయ్యేలాగా చెప్తున్నారు. నేను చాలా సార్లు విన్నాను కానీ ఫస్ట్ టైం మాట్లాడుతున్నా. మంచిగా ఉంది సార్. సార్ వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ గురించి ఏంటి, ఎలా ఉంటాయి ఆర్గానిక్స్ అనేది, లేదంటే అవతల వాళ్ళకి ఎలా చెప్పాలి, మనం ఎంత తీసుకుంటే సక్సెస్ వస్తుంది, ఎలా చేయాలన్నది మంచిగా చెప్పింది సార్. నాకైతే అర్థమైంది. ఇంకోటి సార్ కూడా ఎలా నిలబడి చేస్తున్నాడు, ఎంత డ్యూటీలో ఇబ్బంది ఉన్నా కూడా కష్టపడుతూ మనకి చెప్తున్నాడు, మనకి నేర్పిస్తున్నాడు. సార్ కూడా కష్టపడుతున్నాడు కదా సార్, అలా నాకు బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సత్యం సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. బిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. చెన్నకేశవులు సార్ సెషన్ మాత్రం 100% ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది సార్. ఎవరు విన్నా వినకపోయినా కొందరు కనెక్ట్ అవుతలేరు అంటే సార్ సెషన్ అంటే 100కి 101% కనెక్ట్ అవుతారు. అందులో ఏమాత్రం సార్ చెప్పే విధానం జెన్యున్ గా ఏమంటారు కల్పితం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పే విధానంలో చాలా చాలా క్లియర్ కట్ గా చెప్తారు సార్. సార్ సెషన్ చూసి నేను ఎక్కువ ఈ జూమ్ లో ఇన్వాల్వ్ అవడానికి కారణం మెయిన్ ఈ సార్ తో పాటు రమేష్ చంద్ర సార్ది. ఈ వీళ్ళిద్దరి సెషన్ వల్లనే నేను ఇంతకు ముందు వేరే జూమ్ లో ఉంటుంటే రమ రమేష్ టీం నుంచి రీసెంట్ గా జాయిన్ అయినాను సార్. వీళ్ళ సెషన్ కోసమే నేను జూమ్ అటెంప్ట్ అవుతున్నాను 100%. 1 year వెయిట్ చేసి ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా అనే కోణంలో నేను ముందుకు వెళ్తున్నాను. 8 months అవుతుంది సార్ నేను వెస్టేజ్లో జాయిన్ అయ్యి. ప్రస్తుతం సిల్వర్లో ఉన్నాను. ఇంకా 4 months వెయిట్ చేస్తున్నాను నా గోల్ రీచ్ అవడానికి. ఎగ్జాక్ట్లీ 1 yearలో గోల్ రీచ్ అవుతా అనే ఉద్దేశంతో పూర్తిగా కనెక్ట్ అయిపోయి ముందుకు వెళ్తున్నాను సార్. 1 year 100% నిలబడి నా గోల్ నెరవేర్చుకుంటానని ఇలాంటి సెషన్స్ చాలా చాలా వింటూ ముందుకెళ్ళాలని తాపత్రయంతో చాలా చాలా థ్యాంక్ యూ సార్. సార్ చెప్పిన సెషన్ 100% బాగుంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. మంజుల రమేష్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీంబిల్జీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబిల్జీ గుడ్ మార్నింగ్ మేడం. కంటిన్యూ మేడం. సార్ చెన్నకే సార్ అసలు ఎక్సలెంట్ సబ్జెక్ట్ సార్. ఈ రోజు అయితే అసలు సారు ఇంకా ఎన్నిసార్లు చెప్పినా కొత్తగానే ఉంటది. ఏ సబ్జెక్ట్ అయినా ఏదో ఒక విషయంలో మాత్రం. కానీ సార్ అంత బిజీ ఉండి కూడా మన గురించి చెప్పడం అంటే అది గ్రేట్ అసలు. ఏ చిన్న కొంచెం టైం దొరికినా మన వాళ్ళకి ఏం చెప్పాలి, ఏ నేర్పియాలని చూస్తుంటారు సారు. చాలా సూపర్ సబ్జెక్ట్ సార్. ఈ రోజు మాకు చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వెంకట్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు మార్నింగ్ వెంకట్ సింగర్ సార్. మాది ఖమ్మం సార్. మా అప్లైనర్ తాళపల్లి వెంకన్న సార్. సో మంచి అద్భుతంగా మమ్మల్ని మా టీంని మంచిగా నడిపిస్తూ ఉంటారు సార్ వెంకన్న సారు. సో ఈ రోజు ప్రత్యేకంగా చెన్నకేశవులు సార్ మాత్రం ప్రతి విషయంలో సార్ నేను కనెక్ట్ అయ్యా సార్. ఎందుకంటే అలాంటి వాళ్ళ సెషన్ వినటం వల్ల కూడా, ఎందుకంటే ఈ లోకల్ ఎక్కువగా ఏముంటదంటే సార్ ఎక్కువ నెగిటివ్స్ ఉంటాయి సార్. అలాంటివన్నీ కూడా పోవాలంటే ఎటువంటి కూడా ఎప్పుడు కంటిన్యూషన్ లో ఉండాలి సార్. ఇందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా. సో ప్రతి విషయం కూడా నేను కనెక్ట్ అయ్యా సార్. అలాగనే మమ్మల్ని ఎప్పుడు కూడా ఫాలో చేస్తూ ఉంటారు సార్ మా వెంకన్న సార్ కూడా. సో నిజంగా వాళ్ళ ఆధ్వర్యంలో మేము కూడా పనిచేయటం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్. చెన్నకేశవులు సార్ ఏమాత్రం మాకు అవకాశం ఉన్నా ఎప్పుడైనా ఏదన్నా ఒక టైంలో ఖమ్మం వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్.
శ్రీ విజయ్ గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ సార్. సార్ వాయిస్ క్లియరా? ఓకే లీడర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు సెషన్ ఇచ్చినటువంటి గురువు గారికి సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు సెషన్లో మనకు ఏంటంటే చెప్పినటువంటి పాయింట్లో నాకు మెయిన్గా కనెక్ట్ అయినటువంటి పాయింట్ ఏంటంటే 1 month లోనే ప్రయత్నాలు నేర్చుకొని 2 డైరీలు రాసుకొని నేను దాన్ని ఇంప్లిమెంట్ చేశానని చెప్పారు. సో ఎవరైనా సరే సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేటువంటి ఖచ్చితంగా ఉండాలి. సో ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి. సో సారు జూమ్లో దాదాపు సార్ చెప్పినటువంటి సెషన్లో చాలా వరకు సబ్జెక్ట్ నేర్చుకొని ఈరోజు సక్సెస్ అవుతున్న వంటి చాలా లీడర్స్ ఉన్నారు. సో అదేవిధంగా ఆల్రెడీ పాత వాళ్ళు ఎవరైతే ఇందులో ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలిసి ఏంటంటే సార్ ఎక్కువగా మాట్లాడేటువంటి మాట ఏంటంటే నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. సో మీరు కూడా మీ టీంకి ప్రమోట్ చేయండి, మాట్లాడండి అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్తాడు. సో ఎస్పెషల్గా చెప్పినటువంటి సబ్జెక్ట్లో మీకు కనెక్ట్ అయినటువంటి పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ మీకు చెప్పండి. సో మీరు చెప్పేటటువంటి ఫీడ్బ్యాక్ కొత్త వాళ్ళకి అర్థమవుతుంది. అదేవిధంగా ఆ ఏదైతే ఫీడ్బ్యాక్ ఉంటుందో ఆ ఫీడ్బ్యాక్ అనేటువంటి కూడా మళ్ళీ సబ్జెక్ట్ లాగా రివైండ్ అవుతా అని చెప్పేసి మనకు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు సారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పిన దాన్ని నేర్చుకోండి, నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. సో ఎవరు చెప్పినా ఏం చేసినా ఇక్కడ ఖచ్చితంగా సక్సెస్ కావడానికి డూప్లికేషన్ అనేటువంటి చేయాలి. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి, మాట్లాడండి, సంపాదించండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి ఆల్ లీడర్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో జూమ్ క్లోజ్ చేస్తున్నానండి. సో రేపు షెడ్యూల్లో భాగంగా మనకు బోనస్ కౌంటింగ్ అనేటువంటిది ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా 4:30కి జూమ్కి అటెండ్ కాండి. సో అదేవిధంగా ఛాంపియన్ చదువుతున్నప్పుడు గ్రాటిట్యూడ్ కానీ అఫర్మేషన్ కానీ చదువుతున్నప్పుడు బాగా వినండి, ఎందుకంటే మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో అందులో ఉన్నటువంటి మోటివేషన్, అందులో ఉన్నటువంటి బలం ఏదో ఉంటుందంటే చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీం బిడ్జీ గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్, గుడ్ మార్నింగ్ సార్. శ్రీం బిడ్జీ గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ సార్. సార్ ఎక్సలెంట్ సార్, అసలు మామూలు విషయం కాదు సార్. తను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎట్లుంటుంది అంటే అసలు మామూలుగా ఒక్క దగ్గర ఉండనియరు సార్, ఎక్కడంటే అక్కడ పంపిస్తుంటారు. ఎన్నో స్ట్రగుల్స్, టెన్షన్స్ ఉంటాయి. తర్వాత ఫ్యామిలీ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టుకొని కూడా తను డ్యూటీలో ఉండి కూడా మన వెస్టేజ్ కంపెనీ గురించి కానీ తన టీం గురించి, తన డౌన్ లైన్ కానీ లైఫ్ లైన్ గురించి కానీ మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచన చేస్తుంటారు సార్. అసలు ఆ హృదయం చాలా గొప్పది సార్ అసలు. ఎందుకంటే ఆయన వీర సైనికుడు ఆ లెవెల్లో, ఆయనకు నిజంగా మిలిటరీలో ఇచ్చినా కూడా వెళ్ళిపోయి చేస్తాడు, అంత గొప్ప ఇది. సార్ చెప్పింది ప్రతిదీ కనెక్ట్ అయిపోయింది. మనం ఈ జూమ్ లో దగ్గర 260 దాకా వచ్చిన ప్రతి ఒక్కరు ఈ రోజు విన్న వాళ్ళ అదృష్టవంతులు. ఖచ్చితంగా మనం నేర్పించుకుంటూ దాన్ని గుండెలో పెట్టుకొని ఎంతో మందికి ఆరోగ్యం, ఆదాయం ఇప్పించుకుంటూ మనం ముందుకెళ్ళాలని నాకు అర్థమైపోయింది సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చెన్నకేశవులు సార్ మీకు మరీ ధన్యవాదాలు. రమేష్ చంద్ర గురూజీ మీకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీకు కూడా సార్. నిరంజన్ సార్ సూపర్, మీరు కూడా బాగా హార్డ్ వర్క్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎర్లీ మార్నింగ్ మనం 4:30కి జూమ్ లో కలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్. నేను జూమ్ క్లోజ్ చేస్తున్నా.